హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో ఈ మీ మోటివేషన్తో ఇంకా ఇలానే మీ ముందుకి మంచి మంచి స్టోరీస్ తీసుకొని వస్తాను. డ్రామా స్టార్టింగ్లో ఫీమేల్ లూ మింగ్యూని చూపిస్తారు. తను చాలా అందంగా రెడీ అయి ఉంటుంది. తనని ఒక అమ్మాయి అక్కడ జరుగుతున్న పెళ్లికి తీసుకుని వచ్చి ఉంటుంది. తను అలా వెళ్లడం మన డ్రామా మెయిన్ లీడ్ ద్వాన్ హూ అండ్ తన ఫ్రెండ్ జిన్ చూస్తూ ఉంటారు. జిన్ రిలేటివ్స్ మ్యారేజ్ అయి ఉండడం వల్ల హూ తనతో మ్యారేజ్ కి వచ్చి ఉంటాడు. ఇక్కడ మింగ్యూ ఇక్కడ జరుగుతున్న మ్యారేజ్ ని లైవ్ గా డ్రా చేయడానికి వచ్చి ఉంటుంది. అలా మింగ్యూని తీసుకుని వచ్చిన అమ్మాయి తనని ఒక రూమ్ లోకి రూడ్ గా నెట్టి వెళ్లి పెయింటింగ్ వేయి, బాగా రావాలి అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. దానికి మింగ్యూ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. ఇదంతా చూస్తున్న హూకి తన అలా ఒబీడియంట్ గా ఉండేసరికి అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు, పైగా బోరింగ్ అనుకుంటూ ఉంటాడు. ఒక సైడ్ మింగ్యూ డ్రా చేస్తూ ఉంటుంది, ఇంకో సైడ్ మ్యారేజ్ అయిపోయి కిస్ చేసుకుంటూ ఉంటారు అండ్ అందరూ క్లాప్స్ కొడుతుంటారు. హూ కూడా క్లాప్స్ కొడుతుంటాడు. అప్పుడే మనకి హూ ఫేస్ ని రివీల్ చేస్తారు. ఇతనే ఈ డ్రామాకి హీరో అన్నమాట. హూ డ్రింక్ చేస్తూ ఆ పార్టీలోకి వెళ్దాం అనుకున్నప్పుడు మింగ్యూ వేస్తున్న డ్రాయింగ్ ని ఆగి మరీ ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటాడు. మింగ్యూ ఆ వెడ్డింగ్ పెయింటింగ్ లో ఒక స్కల్ ని ఫుల్ రెడ్డిష్ గా డ్రా చేసి ఉంటుంది. అది చూసిన హూ ఆగి బ్యూటిఫుల్ పెయింటింగ్ అని అంటూ తన దగ్గరికి వస్తాడు. హూ అక్కడికి రాగానే మింగ్యూ తన్ని చూస్తూ నువ్వు సింగిలా అని అడుగుతుంది. అవును, అయితే ఏంటి అని హూ అంటే తన చేతిలో ఉన్న బ్రష్ ని కింద పడేసి లెట్స్ స్లీప్ అంటుంది. ఏంటి అని తనకు అర్థం కాక అడిగేలోపు నీకు ఓకే కాదా, అయితే మర్చిపో అని యాటిట్యూడ్ తో చెప్పేసి ఆ పెయింటింగ్ ని లాక్కుని దాన్ని వాళ్ళ వెడ్డింగ్ మధ్యలో పైనుండి విసిరేస్తుంది. అది చూసి ఆ పెళ్లి కూతురికి పిచ్చి కోపం వస్తుంది, తన పెళ్లిని మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు. మింగ్యూ అలా చేసి వెళ్లిపోబోతుంటే హూ తన చేయి పట్టుకుని లెట్ స్లీప్ అని తనని ఎత్తుకుని రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ తనని కిస్ చేస్తూ ఫస్ట్ టైమా అని అడుగుతాడు. మింగ్యూ హా అనేసరికి తన్ని అలానే చూస్తూ ఉంటాడు అండ్ ఆ నైట్ స్పెండ్ చేస్తారు. ఆ తర్వాత హూ నాకు కూడా ఇది ఫస్ట్ టైం అనగానే మింగ్యూ నవ్వుతుంది. దానికి హూ అంటాడు నువ్వు నేను చూసిన వాళ్ళలో చాలా డిఫరెంట్ గా ఉన్నావు అని తనని కిస్ చేస్తాడు. నెక్స్ట్ హూ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేలోపు మింగ్యూ అక్కడ ఉండదు. అలా లేకపోవడం వల్ల అప్పుడే వెళ్ళిపోయావా, యు ఆర్ సో క్రూయల్ అని అనుకుంటూ జిన్ కి కాల్ చేసి మింగ్యూ డీటెయిల్స్ కనుక్కోమంటాడు అండ్ ఆ బెడ్ని చూస్తూ తన లైఫ్ లో ఇలాంటి అమ్మాయిని కలిసినందుకు స్మైల్ చేస్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో మింగ్యూని తన ఆంటీ అండ్ వాళ్ళ కూతురు అంటే ఇందాక పెళ్లి జరిగిన అమ్మాయి ఇద్దరు తనని తిడుతూ ఉంటారు. నీ వల్ల నా పెళ్లి బ్రేక్ అయింది అండ్ నా హస్బెండ్ కూడా ఈ రోజు నాతో పాటు ఇక్కడికి రాలేదు అని చాలా మాటలు అంటూ ఉంటారు. అండ్ తను వాళ్ళ గ్రాండ్ మాని కలవడానికి ఎవరికి తెలియకుండా వెళ్ళిందని తన మీద తన అంకుల్ లూ లియాంగ్ కి ఎక్కిస్తూ ఉంటారు. ఇదంతా విని అక్కడ ఉన్న వాళ్ళ అంకుల్ లియాంగ్ వీళ్ళిద్దరిని కామ్ డౌన్ చేసి మింగ్యూని ఒక్కదాన్నే అక్కడ ఉంచి అందరినీ లోపలికి పంపించేస్తాడు. మింగ్యూని అడుగుతాడు నువ్వు గ్రాండ్ మాని చూడ్డానికి ఆ హౌస్ కి వెళ్ళావా అని. అప్పుడు మింగ్యూ నేను లూ ఫ్యామిలీ మెంబర్ని, నాకు కూడా ఆ ఇంటికి వెళ్లే హక్కు ఉంది కదా, అందుకే వెళ్ళాను అంటుంది. దానికి అతను స్లోగా మింగ్యూ హెయిర్ ని టచ్ చేస్తూ దానికి ఉన్న హెయిర్ పిన్ ని టచ్ చేస్తూ ఉంటాడు. మింగ్యూ చేతి అనేసరికి అంకుల్ సైలెంట్ అయిపోయి రూమ్ కి వెళ్లి లాక్ వేసుకొని ఇక్కడే ఉండు అని అంటాడు. అప్పుడే అక్కడికి అతని కొడుకు సాంగ్ వస్తాడు. అప్పుడు మింగ్యూ అంకుల్ నేను బయటికి వెళ్ళొస్తాను అని అడుగుతుంది. దానికి నీకు ఓన్లీ 2 hours ఇస్తున్నా, అంతలో ఇంటికి వచ్చేసేయాలని అంటాడు. మింగ్యూ ఓకే అని ఒబీడియంట్ గా చెప్పి సీరియస్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళిపోతే అంకుల్ తనని చూసుకొని కొడుక్కి చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో మింగ్యూ తన ఫ్రెండ్ జాన్ తో కార్ లో వెళ్తూ ఉంటుంది. కార్ ఎక్కాక ఎక్కడికి వెళ్దామని తన ఫ్రెండ్ జాన్ అడిగితే తన హెయిర్ కున్న పిన్ కింద పడేసి ఇంగ్లాండ్ వెళ్తున్నా అంటుంది. వరల్డ్ లోనే ఫేమస్ కాలేజ్ అయిన రాయల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడానికి వెళ్తుంది. అది విని ఆ ఫ్రెండ్ అంటుంది మరి మీ గ్రాండ్ మా సంగతి ఏంటి అని. 3 years గా మా గ్రాండ్ మాని చూడడం కోసం వీళ్ళ దగ్గర నేను అడ్జస్ట్ అయ్యి ఉన్నాను అని పాస్ ని చూపిస్తారు. పాస్ లో మింగ్యూ వాళ్ళ గ్రాండ్ మాని చూడడానికి ఓల్డ్ హౌస్ కి వెళ్ళి ఉంటుంది. అక్కడ వాళ్ళ ఆంటీ తనని లోపలికి కూడా రానియకుండా గాడ్స్ తో వెళ్ళగొడతారు. వాళ్ళ గ్రాండ్ మా తనని కాపాడమని ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకో సైడ్ హూ మింగ్యూ కోసం తప్పించిపోతూ ఉంటాడు అండ్ తను చాలా అందంగా ఉంటుందని తన బ్యూటీని తనని గుర్తు చేసుకుంటూ వెతకమని జిన్ ని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ హూ ఫుల్ సెక్యూరిటీతో అండ్ బుల్లెట్ ప్రూఫ్ కార్స్ తో వెళ్తూ ఉంటాడు. అవి చూసి అపోజిట్ సైడ్ వెళ్తున్న మింగ్యూ వాళ్ళ ఫ్రెండ్ కార్ ఆపి ఎగ్జైట్మెంట్ తో చెబుతూ అతను హాంకాంగ్ కే మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్, హుంగ్సన్ ఎంపైర్ ఫ్యామిలీ వాళ్ళు అని చెప్తుంది. వాళ్ళ ఫ్యామిలీ 2గా డివైడ్ అయ్యి ఉంటుంది అని చెప్తూ అక్కడ వెళ్తున్న కారులో యంగ్ మాస్టర్ వెన్ ఉన్నాడు అని హూ గురించి చెప్తూ అతను ఎక్స్ట్రీమ్లీ రూత్లెస్ పర్సన్. అతనికి ఓషన్ షార్క్ అనే నిక్ నేమ్ కూడా ఉంది. అంటే వాళ్ళ టెరిటరీలో ఉన్న క్రూజ్ షిప్స్ అన్ని బిజినెస్ అతనే చూసుకుంటాడనమాట. సో అందుకు ఆ పేరు వచ్చిందని చెప్తుంది. అంతేకాక అతను లాస్ట్ నేమ్ దువాన్ అని చెప్పడంతో మింగ్యూ ఆలోచనలో పడుతుంది. ఇక్కడ వాళ్ళ కార్లు ఎదురెదురుగా వెళ్తున్నప్పుడు హూ మింగ్యూ కారులో చూస్తూ ఉంటాడు. అప్పుడే మింగ్యూకి ఫోన్ రావడంతో వంగుతుంది. సో మింగ్యూని చూసే ఛాన్స్ మిస్ అవుతుంది. ఇక్కడ మింగ్యూకి వాళ్ళ అంకుల్ కాల్ చేయడంతో వెంటనే కార్ స్టార్ట్ చేయమని డ్రైవర్ కి చెప్తుంది. ఇంకో సైడ్ జిన్ ఇక్కడ కంగారు పడుతూ ఉంటాడు. ఇది మన టెరిటరీ కాదు, ఇక్కడ ఏమన్నా తేడాగా వస్తే మనకి ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటున్నప్పుడే తనకి మెసేజ్ వస్తుంది మింగ్యూ ఎయిర్పోర్ట్ కి వెళ్తుంది అని చెప్పి.
అది విని వెంటనే హూ కార్స్ వెనక్కి తిప్పిస్తాడు. ఎయిర్పోర్ట్లో మింగ్యూకి సెండ్ ఆఫ్ చెప్తున్నప్పుడు తన దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో అని తన ఫ్రెండ్ కంగారు పడుతూ ఉంటే అప్పుడే మనకి పాస్ చూపిస్తారు. తను వేసిన పెయింటింగ్ ఒక బయ్యర్కి నచ్చి ట్రిపుల్ అమౌంట్ ఇచ్చి ఉంటాడు. సో డబ్బులకేం ప్రాబ్లం లేదు అంటుంది. ఇక్కడ మింగ్యూ తప్పించుకుంది అని తెలిసి వాళ్ళ అంకుల్ తను వెతకడానికి చూస్తూ ఉంటాడు. బట్ ఎయిర్పోర్ట్లో మింగ్యూ ఫ్రెండ్ తన వేషంలో ఉండేసరికి అంకుల్కి పిచ్చి కోపం వస్తుంది. ఇంకో సైడ్ హూ అండ్ జిన్ తన డీటెయిల్స్ కనుక్కొని తను లూ ఫ్యామిలీ సెకండ్ డాటర్ అని తెలుసుకుంటారు. అండ్ మింగ్యూని ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు అని చెప్తాడు. అది విన్న తర్వాత హూ ముఖం చూసి జిన్ భయపడుతుంటాడు. హూ సీరియస్ గా తన లైటర్ ని ఆన్ ఆఫ్ చేస్తూ తనని ఇంకా కలవలేకపోయా అన్న ఫ్రస్ట్రేషన్ తో ఉంటాడు ఇక్కడ. అది ఫ్రెండ్ చూసి భయంతో అసలు ఇంతకీ తన కోసం ఈ సిటీ అంతా ఎందుకు వెతుకుతున్నాం అని అడుగుతాడు. దానికి హూ లేచి తనని లవ్ చేయడానికి అని అంటాడు. అప్పుడే మనకి చూపిస్తారు మింగ్యూ ఇంగ్లాండ్ వెళ్లే ముందు బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వాళ్ళ మామ్ డాడ్ సెమెంటరీ దగ్గరికి వచ్చి ఉంటుంది. సాంగ్ అక్కడికి గాడ్స్ తో వచ్చి తనని పట్టుకుంటాడు అండ్ తనని కొడతాడు. ఇక్కడ సాంగ్ మింగ్యూ మీద ఫుల్ సీరియస్ అవుతుంటాడు. నీకెంత ధైర్యం ఉంటే ఇల్లు వదిలిపెట్టి పారిపోయి వస్తావు అని. అది విని మింగ్యూ నీకున్న బ్రెయిన్కి నేను ఇక్కడ ఉన్నానని ఖచ్చితంగా నువ్వు కనుక్కొని ఉండవు, అది నీకు అంకుల్ చెప్పుంటాడు అని అంటూ ఇక్కడికి వచ్చే ముందు అంకుల్ లియాంగ్ తన కోసం ఎయిర్పోర్ట్కి బయలుదేరే ముందు ఎందుకైనా మంచిది అని తన కొడుకు సాంగ్ని అక్కడికి పంపించుంటాడు. అది మనకి చూపిస్తారనమాట. ఇక్కడ సిమెంటరీ దగ్గర మింగ్యూ సాంగ్తో నీ కుటుంబంలో ఒక్కరికి కూడా బ్రెయిన్ లేదు అని నవ్వుతూ వెటకారంగా అంటుంది. సాంగ్ కోపంతో తన మీద చెయ్యి లేపబోతుంటే తన చెయ్యి గట్టిగా పట్టుకొని అయినా నీకు బానే ధైర్యం ఉంది, నా తల్లిదండ్రుల ముందే నా మీద చెయ్యి లేపుతున్నావు అని అంటుంది. సాంగ్ అంటాడు అది నా ఆంటీయే కాదు, నేను చచ్చినా ఒప్పుకోను అని సీరియస్గా చెప్తాడు. అది విని మింగ్యూ అవును నువ్వు చెప్పింది కరెక్టే, మా అమ్మ అసలు మీకన్నా 100 రెట్లు అందంగా ఉంటుంది అండ్ మంచిది కూడా. మీ నాన్న అందుకే కదా మా అమ్మ నాన్న సమాధుల్ని పక్కపక్కన కూడా లేకుండా చేశాడు. అంతేకాదు నీకో విషయం చెప్పనా, మీ నాన్న ఒక సైకో, అందుకే మా అమ్మని అని ఏదో అంటున్నప్పుడే కోపంతో ఫాంగ్ తన మీద చెయ్యి లేపి ఆగిపోతాడు. అలా ఆగిపోవడం చూసి ఇప్పుడు గనక నువ్వు నా మీద చెయ్యి లేపితే నీకు తెలుసు మీ నాన్న నీకు ఏ గతి పట్టిస్తాడు, ఎందుకంటే నేను మా అమ్మలా ఉంటాను అనే యాటిట్యూడ్తో చెప్తుంది. దానికి కోపంతో తన గొంతు పిసుకుతూ నీ వల్ల నా కుటుంబం చెల్లా చెదురైంది, నువ్వు ఒక రాక్షసివి, నా కుటుంబానికి పట్టిన పీడవి అని చెబుతూ తిడుతూ ఉంటాడు. అతడు తిడుతున్నా కూడా మింగ్యూ నవ్వుతూ తన పాస్ ని గుర్తు చేసుకుంటుంది. పాస్ లో మింగ్యూ అక్క షియాన్ ఒక ఫ్లవర్ వేజ్ ని పగలగొట్టి ఆ నింద మింగ్యూ మీద వేస్తుంది. అప్పుడు సాంగ్ కూడా వాళ్ళ సిస్టర్ షియాన్ కి సపోర్ట్ చేసి ఉంటాడు. అందువల్ల అంకుల్ మింగ్యూని ఒక రూమ్ లో లాక్ చేసి అక్కడే పడి చావు అని ఆర్డర్ వేసి ఉంటాడు. ఎంత ఏడుస్తున్నా కూడా తను చాలా క్రూయల్ గా బిహేవ్ చేసి ఉంటారు తనతో. తను అలా ఏడుస్తూ ఉంటే అప్పుడే ఆ రూమ్ లోకి సాంగ్ వచ్చి నాకు తెలుసు నువ్వు చేయలేదని, బట్ నువ్వు ఏడవడం నేను చూడాలి అని వెళ్ళిపోతాడు. ఇలా చిన్నప్పటి నుండి ఎన్నో ఫేస్ చేసి మింగ్యూ చాలా స్టబర్న్ ఇంకా రూత్లెస్ గా తయారై ఉంటుంది. ప్రెజెంట్ లో మింగ్యూ సెల్ ఫోన్ లాక్కొని తనని తీసుకెళ్లిపోతారు. అలా వెళ్తూ వెళ్తూ జోకర్ వెధవా అని సాంగ్ ని తిట్టి వెళ్తుంది. నెక్స్ట్ మింగ్యూని ఇంటికి తీసుకొని వస్తారు. అక్కడ తన సిస్టర్ షియాన్ వెళ్తున్న తనని మాటలు అంటుంది. ఇంకా మింగ్యూ ఊరికే ఉంటుందా, నీ మొగుడు నీకు విడాకులు ఇచ్చాడంటగా, ఆల్రెడీ వాడు ఒక అమ్మాయిలు పిచ్చోడు, నువ్వు సాటిస్ఫై చేయలేదని నిన్ను వదిలేశాడు. అంతేకాదు నీ పెళ్ళి ఒక బిజినెస్ డీల్, లూ ఫ్యామిలీ పైకి ఎదగడానికి షిన్ ఫ్యామిలీకి నీకిచ్చి పెళ్లి చేశారు, ఫస్ట్ డేనే నీతో బోర్ ఫీల్ అయ్యాడా అని ఎడాపెడా వాయిస్తే అవన్నీ విని తట్టుకోలేక చేయలేపుతుంది. అప్పుడే అంకుల్ లియాంగ్ తనని అరిచి ఆపుతాడు. అంకుల్ రాగానే మింగ్యూ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి ఇందాక సాంగ్ కొట్టిన చంపదెబ్బని హైలైట్ చేస్తూ చూపిస్తుంది. అది చూడగానే లియాంగ్ ఎవరి పని చేసింది అని సీరియస్ గా అడుగుతాడు. తన కొడుకు సాంగ్ అని తెలిసి దవడ పగలగొడతాడు. వాడికి బ్లడ్ కూడా వస్తుంది. అప్పుడు దెబ్బతిన్న సాంగ్ నీ వల్లే జరిగింది అన్నట్లు మింగ్యూని చూస్తూ ఉంటాడు. అప్పుడు మింగ్యూ నా మీద ప్రతీకారం తీర్చుకుంటాను అన్నావు కదా, దానికి రిజల్ట్ అని అతనికి సైగ చేస్తుంది. తర్వాత అంకుల్ కోపంతో మింగ్యూని నా రూమ్ కి రా చదువుకుందాం అని అంటాడు. అది వినగానే మింగ్యూ ఫేస్ ఒక్కసారిగా లో అయిపోతుంది. అక్కడికి వచ్చాక అంకుల్ అంటాడు నీకు నేను చాలా ఫ్రీడమ్ ఇచ్చాను, అందుకే ఇప్పటికే చాలాసార్లు పారిపోవడానికి చూసావు. మీ గ్రాండ్ మా ఐసీయూలో అడ్మిట్ అయింది, ఆ విషయం తెలుసా నీకు అని చెప్తాడు. దానికి మింగ్యూ కోపంతో ఏం చేసావు మా గ్రాండ్ మాని అని అంటుంది. ఏం చేయాలనేది నీ చేతిలో ఉంటుందని అంకుల్ అంటాడు. అప్పుడు మింగ్యూ తను నీ కన్న తల్లి మర్చిపోయావా, పిచ్చివాళ్ళ చేస్తున్నావా నరుస్తుంది. అంకుల్ లియాంగ్ మింగ్యూని చూస్తూ నవ్వుతూ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటూ తన చేతిలో ఉన్న హెయిర్ పిన్ తీసుకుని మింగ్యూ తలలో పెడతాడు. పాస్లో కూడా మింగ్యూ చిన్నప్పుడు అంకుల్ మింగ్యూ హెయిర్ని సరిచేస్తూ ఎప్పుడూ ఆ హెయిర్ పిన్ పెట్టేవాడు. అది చూసి గ్రాండ్మా కోపంతో ఆ పిన్నును విసిరేసి నేను బ్రతికినంత కాలం నిన్ను నేను ప్రొటెక్ట్ చేస్తాను, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అంటుంది. ఇక్కడ మింగ్యూ చిన్నప్పుడు అంకుల్ని చూసి భయంగా ఉంటుంది. ఇలా తన దారికి అడ్డొస్తుందని అంకుల్ గ్రాండ్మాని ఓల్డ్ హౌస్లో లాక్ చేసి పెట్టేస్తాడు. ప్రెజెంట్ లో పాపం మింగ్యూ చాలా ఏడుస్తూ అవన్నీ గుర్తు చేసుకుని వణుకుతూ ఉంటుంది. అంకుల్ మింగ్యూ దగ్గరికి వచ్చి
తన హెయిర్ని చెవుల వెనకాలకు చేసి ఎంతైనా మనం ఫ్యామిలీ కదా, అంతేకాదు నువ్వు ఒక గుడ్ గర్ల్వి అని హెయిర్ పిన్ పెడతాడు. మింగ్యూకి ఇదంతా అసహ్యంగా అనిపిస్తుంది. తర్వాత అతను చైర్లో కూర్చొని బుక్ ఇచ్చి నాకు ఇది చదివి వినిపించు అని అంటాడు. నెక్స్ట్ ఆంటీ అండ్ షియాన్ ప్లాన్ చేస్తారు. ఎలా అయినా మింగ్యూకి పెళ్లి చేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తుంటారు. ఎందుకంటే అప్పుడే ఈ అంకుల్ లియాంగ్ ఇలా పిచ్చోల్లా బిహేవ్ చేయకుండా ఉంటాడని, ఇంకా మనం ప్రశాంతంగా బతకొచ్చు అని అంటుంది ఆంటీ. షియాన్ అంటుంది, రేపు నాకు ఒక ప్రైవేట్ పార్టీ ఉంది, అక్కడికి చాలా మంది వస్తారు. సో మింగ్యూని తీసుకుని ఎలాగైనా ఒకరితో సెట్ చేసి అంకుల్ లియాంగ్కి రెడ్ హ్యాండెడ్గా పట్టించేలా చేస్తాను అని ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ డే ఆ పార్టీకి మింగ్యూ వస్తుందని హూకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో అక్కడ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మింగ్యూ వస్తూ ఉంటుంది. తన్ని కన్ను కూడా దింపకుండా చూస్తూ తను వచ్చింది అంటాడు. నెక్స్ట్ షియాన్ మింగ్యూని అందరికీ పరిచయం చేస్తూ ఉంటుంది. తను నా సిస్టర్ అండ్ చాలా ఇన్నోసెంట్, ఎక్కువ బయటికి రాదు అని. అప్పుడు అందరూ నీకు సిస్టర్ కూడా ఉందా అని షాక్ అయ్యి ఇంకా మీ ఫ్యామిలీకి ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయని అంటుంటారు. అప్పుడే పైన ఉన్న హూకి జిన్ చెప్తాడు, తను లూ ఫ్యామిలీ సెకండ్ డాటర్, అంతేకాదు చాలా మంచిది అండ్ ఇన్నోసెంట్, ఎక్కువ ఎవరితో మాట్లాడదు అని చెప్తూ ఉంటే హూ అది చూసి నవ్వుకుంటూ వాట్ ఎ గుడ్ గర్ల్ అని అంటూ నువ్వేం చేస్తావో నాకు తెలీదు, తనని నా దగ్గరికి పంపించు అని జిన్ని పంపిస్తాడు. ఇక్కడ మింగ్యూకి వాళ్ళలో ఒక అబ్బాయి డ్రింక్ ఆఫర్ చేయడంతో మింగ్యూ రిజెక్ట్ చేస్తుంది. అప్పుడు షియాన్ ఫోర్స్ చేస్తూ తాగమని చెప్తుంది. అలా యాటిట్యూడ్తో మింగ్యూకి చెప్తూ ఉంటే తనకి బీపీ లేచి దగ్గరికి వచ్చి చెవులో చెప్తుంది, ఎక్కువ వాగకు, మన ఫ్యామిలీలో ఉన్న వెధవల్లో ఫస్ట్ నువ్వే అని అంటుంది. షియాన్కి కోపం వస్తుంది కానీ ఏం చేయలేక డ్రింక్ ఇస్తుంది. అప్పుడే జిన్ వచ్చి అక్కడున్న పర్సన్ని డాష్ ఇవ్వడం వల్ల ఆ డ్రింక్ మింగ్యూ మీద పడుతుంది. సో జిన్ అక్కడికి వచ్చి మింగ్యూతో వాష్రూమ్ నేను చూపిస్తానని తీసుకెళ్తాడు. ఇంకా మింగ్యూని జిన్ తీసుకెళ్లి ఒక లాంగ్ లోకి నెట్టి డోర్ లాక్ చేస్తాడు. కానీ అలా సడన్ గా లాక్ వేసేసరికి మింగ్యూకి తన పాస్ట్ లో అంకుల్ లియాంగ్ కూడా ఇలానే రూమ్ లో నెట్టేసి లాక్ వేసింది గుర్తుకొచ్చి జిన్ని మింగేలా చూస్తూ నీ గొంతు కోసి నీ రక్తం తాగుతా అని అనుకుంటూ ఉంటుంది. అలా చూసేసరికి జిన్ బాబోయ్ అని భయపడి అక్కడి నుంచి పరిగెత్తుతాడు. అప్పుడే హూ చిటిక వేసి మింగ్యూని వెనక్కి పిలుస్తాడు. మింగ్యూ తనకి దగ్గరగా వస్తున్నప్పుడు లూ మింగ్యూ అదే కదా నీ పేరు, బాగుంది అని అంటాడు. దానికి నీ పేరేంటి అంటే దువాన్ హుయ్ అని అంటాడు. మింగ్యూ హూ దగ్గరికి వెళ్ళి తన చైన్ లాగి ఇంకా సింగిలేనా అని అంటుంది. దానికి హూ హా అంటాడు. అయితే లెట్ స్లీప్ అని బెడ్రూమ్లోకి వస్తారు. హూ అడుగుతాడు, నువ్వెందుకు నన్ను అన్ఫాలో చేసావని. పాస్ట్లో ఫస్ట్ టైం మింగ్యూని కలిసినప్పుడు హూ మింగ్యూ ఫోన్ తీసుకొని ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసుకుని ఉంటాడు. సో అందువల్ల ఇప్పుడు అడుగుతాడు ఎందుకు అన్ఫాలో చేసావని. దానికి నా ఫోన్ లేదు, లాక్కున్నారు అండ్ నాకు ఇంకా 1 hour టైం ఉంది, ఆ తర్వాత నేను వెళ్ళిపోవాలి అని అంటుంది. తన హెయిర్ పిన్ బెడ్ మీద పడడం చూసి మళ్ళీ ఈ డర్టీ పిన్ ఎందుకు పెట్టుకుని వచ్చావు, ఇది నీ వర్తే కాదు అని దాన్ని విసిరేస్తాడు. మరి నా వర్త్ ఏంటి అని మింగ్యూ అడుగుతుంది. అది నేను అని హూ అంటాడు. అండ్ వాళ్ళు వాళ్ళ టైంని స్పెండ్ చేస్తారు. అప్పుడే షియాన్ వచ్చి మింగ్యూని వాళ్ళ డాడీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టివ్వాలని చూస్తుంది. కానీ అక్కడ ఎవరు ఉండరు. హూ మింగ్యూని కారులో వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొని వస్తాడు. మింగ్యూ దిగబోతుంటే హూ వెనక్కి లాగి నీ కోసం గోడ దూకి మరీ ఇక్కడికి వచ్చాను, నాకు ఒక థ్యాంక్స్ కూడా చెప్పవా అంటే మింగ్యూ అంటుంది నేను వెళ్ళాలి, నేను అక్కడ లేనని షియాన్ ఆల్రెడీ అంకుల్కి ఫోన్ చేసి ఉంటుంది, సో ఇప్పుడు నా కోసం వెతుకుతుంటారు అని అంటుంది. అప్పుడు హూ అంటాడు నేను నీతో కాంటాక్ట్ అవ్వడం ఎలా, నీ ఫోన్ కూడా లేదంటున్నావు, సో నా ఫోన్ తీసుకో, ఇది చాలా సెక్యూర్డ్ వన్, ఎవరు ట్రాక్ కూడా చేయలేరు అని తన ఫోన్ ఇస్తాడు. మింగ్యూ కార్ దిగి వెళ్ళిపోతూ ఆగి నువ్వు సీసీటీవీ ఫుటేజ్ని మార్చగలవా అని అడుగుతుంది. హూ దేనికి అని అంటే నేను ఒక గుడ్ గర్ల్ని కదా, అంతేకాదు ఇవాళ పార్టీలో నేను నిన్ను అస్సలు కలవలేదు అండ్ ఎవరితో మాట్లాడలేదు, ఓకేనా అని చెప్తుంది. దానికి హూ సరే నేను చూస్తాను అని అనడంతో మింగ్యూ ఒక గ్లాడ్ స్మైల్ ఇస్తుంది. ఆ స్మైల్ చూసి హూ అంటాడు నువ్వు అలా నవ్వితే ఇప్పుడే నిన్ను హాంకాంగ్కి ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటా అని అంటాడు. దానికి మింగ్యూ అంటుంది ఒకవేళ నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే తొందరగా చేసుకో, అంకుల్ లియాంగ్ అప్పుడే అక్కడికి వచ్చి ఏమన్నావు అని అంటాడు. మింగ్యూ భయంతో ఒక్కసారిగా వెనక్కి చూస్తుంది. వెంటనే అంకుల్ దగ్గరికి వచ్చి డ్రైవర్కి థ్యాంక్స్ చెప్తున్నాను అని కవర్ చేస్తుంది. ఇంట్లోకి వెళ్ళాక ఆంటీ అండ్ షియాన్ మింగ్యూ మీద బ్లేమ్స్ వేస్తుంటారు. సడన్ గా పార్టీలో మిస్ అయింది, ఇదిగో ఇప్పుడు ఇంటికి వచ్చింది, ఏం చేసావు, ఎక్కడికి వెళ్ళావని. అక్కడున్న అంకుల్ తన చేతిలో ఉన్న గ్లాస్ని గట్టిగా పట్టుకొని నీకు ఇంత అందమైన డ్రెస్ ఎవరు కొనిచ్చారు అని డ్రెస్ని చూస్తూ అడుగుతాడు. వెంటనే మింగ్యూ యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. షియాన్ కొనిచ్చింది, అంతేకాదు ఆ పార్టీకి తీసుకెళ్లి అందరు అబ్బాయిలతో క్లోజ్గా మాట్లాడమని చెప్పింది, ఇంకా డ్రింక్ కూడా ఇచ్చింది, అక్కడ చాలా మంది నన్ను ఇబ్బంది పెట్టారు, దాంతో మీరు ఇచ్చిన హెయిర్ పిన్ కూడా అక్కడే పడిపోయింది, అందుకే ఇంకా అక్కడ ఉండలేక వెంటనే క్యాబ్ మాట్లాడుకుని వచ్చేసాను అని అంటుంది. అప్పుడు షియాన్ వాళ్ళ డాడీ ఏం చేస్తాడో అన్న భయంతో పార్టీ కదా అని అలా చేశాను అని వాళ్ళ డాడీతో చెప్తూ
మింగ్యూ మీద మొత్తుకుంటుంది. అప్పుడే సాంగ్ వచ్చి సీసీటీవీ ఫుటేజ్ తీసుకొచ్చాను, ఇప్పుడు తెలుస్తుంది ఎవరి భాగవతం ఎంత అని మింగ్యూ వైపు కాన్ఫిడెంట్ గా ఆ ఫుటేజ్ వాళ్ళ డాడీకి చూపిస్తాడు. హూ ఆల్రెడీ ఆ ఫుటేజ్ ని అంతా మార్చేసి ఉంటాడు కదా. ఇంకా అంకుల్ ఆ ఫుటేజ్ చూసి కోపంతో ఊగిపోతూ షియాని లాక్కొని వెళ్ళి పిచ్చి ఉతుకుడు ఉతుకుతాడు. ఆ దెబ్బలు తింటున్నప్పుడు షియాన్ ఏడుపు సౌండ్లు వింటూ మింగ్యూ ఆనందంతో టీ తాగుతూ ఇప్పుడే మొదలైంది అని సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ సీన్ లో సాంగ్ సీసీటీవీ ఫుటేజ్ కోసం అడిగాడు అని తెలిసి వాళ్ళ ఫ్యామిలీలో ఏదో నడుస్తుందని హూ అండ్ జిన్ డౌట్ పడతారు. అండ్ మింగ్యూ ఎందుకలా స్కారీగా ఉంది అని అనుకుంటుంటాడు. వెంటనే మింగ్యూ వాళ్ళ ఇంటికి మ్యారేజ్ ప్రపోజల్ తీసుకెళ్తానని చెప్తూ ఎగ్జైటెడ్ గా వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి వెంటనే ఈ సిటీకి రా, నా కోసం ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మ్యారేజ్ ప్రపోజ్ చేయాలి అని అంటాడు. దానికి వాళ్ళ అన్నయ్య ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు హూకి ఫుల్ కోపం వచ్చి ఎక్కడున్నాడని వాళ్ళ అన్నయ్య అసిస్టెంట్ కి కాల్ చేస్తే కాన్ఫరెన్స్ మీటింగ్ లో ఉన్నాడు అని అంటే వెంటనే ఆ మీటింగ్ ని బ్లాస్ట్ చేసేస్తాడు. హూ బిహేవియర్ ని చూసి పక్కనున్న జిన్ భయంతో హూ కొంచెం నీ ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోవా అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో మింగ్యూ హూ నిజంగానే దువాన్ ఫ్యామిలీ వాడా అని చూస్తుంది. ఎందుకంటే తను ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ గా కనిపించేసరికి అండ్ విత్ ఇన్ 10 minutes లో సీసీటీవీ ఫుటేజ్ మార్చడం వల్ల హూ డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తుంది. బట్ ఆ ఫ్యామిలీ ట్రీలో హూ చెప్పిన నేమ్ ఉండకపోవడం వల్ల అతను జస్ట్ ఒక సైడ్ కిక్ ఏమో అని అనుకుంటుంది. ఎందుకంటే దువాన్ ఫ్యామిలీ వాళ్ళు సెకండ్ బ్రదర్ పేరు దువాన్ హ్యూజీ అయి ఉంటుంది. అది ఈ దువాన్ హూ కాదని ఇంకా మింగ్యూ కొంచెం డిసప్పాయింట్ అవుతుంది ఇక్కడ. అండ్ హూ నాకు యూజ్ అవుతాడా లేదా అని ఆలోచిస్తుంది. అప్పుడే షియాన్ వచ్చి అసలు ఏం చేసావే నువ్వు ఫుటేజ్తో అని మింగ్యూని కొరడాతో కొడుతుంది. పాపం తన కాలికి దెబ్బ తగులుతుంది. అలా కొడుతుంటే మింగ్యూ కావాలని బయటకు పరిగెడుతుంది. షియాన్ అంతే తన వెనకాల కొరడాతో కొట్టడానికి వస్తుంటే బై మిస్టేక్ అంకుల్ ఫేవరెట్ టీ కప్స్ కి ఆ కొరడ తగిలి పగిలిపోతాయి. వెంటనే బట్లర్ వాంగును మింగ్యూ పిలుస్తుంది. అతను రాగానే ఏం తెలియని ఎల్లిపాయల యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది మింగ్యూ. నెక్స్ట్ మింగ్యూ ఎలా అయినా హూని కలవాలి అని తన ఇంటి దగ్గరికి రమ్మని చెప్తుంది. మింగ్యూని షియాన్ కొట్టిన దెబ్బ వల్ల కొంచెం అన్కంఫర్టబుల్ గా నడుస్తూ హూ వెయిట్ చేస్తున్న కార్ దగ్గరికి వస్తుంది. కార్ ఎక్కగానే హూ అలా మింగ్యూని చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతుంది. దానికి మీ ఫ్యామిలీ నిన్ను కొడతారా అని అడుగుతాడు. ఫిజికల్ పనిష్మెంట్ మామూలే అంటుంది. ఒక మేజర్ అమ్మాయికి ఫిజికల్ పనిష్మెంట్ ఇస్తున్నారంటే అది మామూలు కాదు అని అంటే మింగ్యూ అడుగుతుంది, నిన్ను ఎప్పుడైనా మీ ఫ్యామిలీ కొట్టారా అని. లేదు, ఎప్పుడూ లేదు అని హూ అంటాడు. అయితే నువ్వు అదృష్టవంతుడివి, నిన్ను చూస్తే నాకు జెలస్ గా ఉంది. హూ మింగ్యూ చేయి పట్టుకొని ఎన్ని రోజుల నుంచి ఇలా జరుగుతుంది అని అడుగుతాడు. 10 years నుంచి అని అంటుంది. దానికి హూ బాధపడుతూ మింగ్యూ నన్ను పెళ్లి చేసుకుంటావా, నిన్ను ఎవడు టచ్ చేసేంత ధైర్యం కూడా చేయడు అని అంటే మింగ్యూ కళ్ళల్లో ఏదో తెలియని ఆనందం కనపడుతుంది. వెంటనే వచ్చి మా ఇంట్లో అడుగు అని అంటుంది. దానికి హూ ఒక 1 month వెయిట్ చేయని అంటాడు. ఎందుకంటే హూ బ్రదర్ ఇప్పుడు మన ఫ్యామిలీ మీద చాలా మంది కన్నుంది, అవన్నీ సెటిల్ అయ్యాక 1 month టైం పడుతుంది అని 1 month ఆగమంటాడు. ఆ మాట వినగానే మింగ్యూ ఇంకొక నెల వెయిట్ చేయాలా అన్నట్లు అంటుంది. అండ్ మింగ్యూ అడుగుతుంది, నీకు నేను ఎవరో తెలీదు కానీ ఎందుకు నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నావు, ఒకవేళ నాకు క్రిమినల్ రికార్డు ఉండుంటే అని అంటుంది. అప్పుడు హూ అంటాడు, అయితే ఏంటి, దువాన్ ఫ్యామిలీలో డివోర్స్ అనే పదమే లేదు, ఓన్లీ విడోసే అంటాడు. అంతేకాదు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అస్సలు ఉండవు అని మింగ్యూ చేయి పట్టుకుని చెప్తాడు. మింగ్యూ ఆ చేతిని చూస్తూ నీకు ఆల్రెడీ నాతో ఎఫైర్ ఉంది కదా అని అంటుంది. హూ తన చేతిని కిస్ చేస్తూ ఇది ఎఫైర్ కాదు, నార్మల్ రిలేషన్షిప్ అంటాడు. ఇక్కడ మింగ్యూ మాటల్లో తన ప్లాన్ లో భాగంగా రేపు నన్ను బయటికి తీసుకెళ్తావా అని హూని అడుగుతుంది. హూ మింగ్యూ మీద ఇష్టంతో సరే అంటాడు. అలానే మింగ్యూ తన ఫ్రెండ్ జాన్ కి ఒక ప్లేస్ కి రమ్మని మెసేజ్ చేస్తుంది. నెక్స్ట్ డే హూ మింగ్యూని చెప్పిన ప్లేస్ కి తీసుకొని తన కారులో వస్తాడు. మింగ్యూ కార్ దిగబోతుంటే తను తినడానికి ఫుడ్ తీసుకొని వచ్చుంటాడనమాట. అలా ఇవ్వడంతో నువ్వు జనాల్ని కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటావు అనుకుంటా అని సాగదీస్తూ అంటుంది మింగ్యూ. దానికి హూ తనకి దగ్గరగా వస్తూ ఏంటి జలస్ ఫీల్ అవుతున్నావా అని అంటాడు. అప్పుడు మింగ్యూ ఎందుకు, ఎవరన్నా ఉన్నారా నేను జలస్ ఫీల్ అవ్వడానికి అని అడుగుతుంది. వెంటనే అస్సలు లేరు, మా ఇంట్లో మా అమ్మ నాన్నని మా బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ లాని చూసి నాకు ఎలా కేర్ చేయాలో తెలుసు, అంతేకాదు ఇక నుంచి మనం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని అంటాడు. ఓకే బాయ్ ఫ్రెండ్, నాకు ఒక హెల్ప్ చేస్తావా, ఎలా అయినా మా సిస్టర్ షియాన్ ఫోన్ వాటర్ లో పడేలా చేస్తావా అని అడుగుతుంది. అప్పుడు హూ సాడ్ గా నీకు ఈ దెబ్బ తనే కదా కొట్టింది అని ఒక 2 minutes ఆగు అని అంటాడు. వెంటనే షియాన్ తన ఫోన్ వాటర్ లో పడిందని తిట్టుకుంటూ బయటికి వస్తుంది. మింగ్యూ షియాన్ ని చూసి హూని తొందరగా నన్ను కిస్ చేయని తనే హూ మీదికి వెళ్లి ఫోర్స్ చేస్తూ కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా రిటర్న్ కిస్ చేయమని అడుగుతుంది. అలా చేస్తూ షియాన్ తనని చూస్తుందో లేదో అని చూస్తూ ఉంటుంది. ఇదంతా షియాన్ చూస్తుంది. అండ్ తనకి పిచ్చి కోపంతో ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకుంటే అది పని చేయకపోవడంతో లోపలికి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళని ఏం చేస్తుందో చూడు అని బయటికి తీసుకొస్తుంది. అక్కడ మింగ్యూ తన ఫ్రెండ్ జాన్ తో ఉంటుంది. వెంటనే అంకుల్ దగ్గరికి తీసుకెళ్లి జరిగిందంతా చెప్తుంది. మింగ్యూ అంకుల్ ముందు గుడ్ గర్ల్ లా యాక్ట్ చేస్తూ అంకుల్ కి ఇన్నోసెంట్ గా చెప్తుంది, ఈ మధ్య మీ అమ్మాయి పిచ్చి పట్టిన దానిలా చేస్తుంది అని. అప్పుడు షియాన్ కోపంతో తన మీద చేయలేపుతుంది. అప్పుడు అంకుల్ ఆపి తన కూతుర్ని జుట్టు పట్టుకు లాక్కెళ్లి కొడుతుంటాడు. ఆ అరుపులకి మింగ్యూ ఆనందానికి అంతుల్లేవు. నెక్స్ట్ సీన్ లో మింగ్యూ హూకి చెప్తూ ఉంటుంది,
ఇలా తనని కొట్టినందుకు షియాన్కి ఏ గతి పట్టించిందోనని. అండ్ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. మాటల్లో హూ అడుగుతాడు, నా కిస్ ఎలా ఉంది, నేను మంచిగా చేశానా లేదా అని. మింగ్యూ వెంటనే కొంచెం షేక్ అయ్యి, ఏమో నాకు గుర్తులేదు, మర్చిపోయా అంటుంది. మరి మార్నింగ్ సగంలో ఉన్నాం కదా, రేపు కలుద్దామా అని హూ అడిగితే మింగ్యూ సిగ్గుపడుతూ తిడుతుంది. అలా అనుకుంటూ మనసులో హూకి తన మీద ఎలాంటి డౌట్ రాలేదు అని రిలీఫ్ అవుతుంది. హూ ఫోన్ కట్ చేసి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మార్నింగ్ షియాన్ వాళ్ళు కిస్ చేసుకోవడం చూసి లోపలికి వెళ్తున్నప్పుడు వెంటనే కిస్ చేయడం ఆపి హూని పంపించేసి తన ఫ్రెండ్ జాన్ కార్ ఎక్కుతుంది. సో అలా హూ తనకి కోఆపరేట్ చేయడం వల్ల సేవ్ అయి ఉంటుంది. మింగ్యూకి వాళ్ళు ఫిజికల్ పనిష్మెంట్ ఇవ్వడం, కావాలని వాళ్ళ సిస్టర్ ముందు కిస్ చేయడం అండ్ ఫుటేజ్ మార్పించడం, ఇవన్నీ హూ గుర్తు చేసుకుంటూ, నీకు నన్ను ఎలా వాడుకోవాలో తెలుసు, కానీ నువ్వు ఒకటి మర్చిపోయావు, మిస్టర్ హూ నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో షియాన్ ని వాళ్ళ డాడీ పిచ్చి కొట్టడం వల్ల షియాన్ వాళ్ళ అమ్మ మింగ్యూ మీద అరుస్తూ ఉంటుంది. నువ్వు వచ్చిన కార్ నుంచి మా ఇంట్లో మనశ్శాంతి లేదు, లూ ఫ్యామిలీకి పట్టిన దరిద్రానివి నువ్వని అంటూ మింగ్యూ ఆనందంగా ఉంటుంది. అప్పుడు ఆంటీ, మీ అమ్మ వల్ల నేను నా మొగుడు ఇప్పటికీ సపరేట్ గా పడుకుంటున్నాం అని మింగ్యూ మీద సీరియస్ అవుతుంటే తను కోపంతో గట్టిగా ఆంటీని అరిచి, మా అమ్మ అంకుల్ వైపు ఒక్క చూపు కూడా చూడలేదు, మీరే మా అమ్మ జీవితాన్ని నాశనం చేశారు అని అంటే ఆంటీ తన మీద చెయ్యి లేపబోతుంది. మింగ్యూ ఆపి, నా మీద చెయ్యి వేస్తే ఏమవుతుందో తెలుసు కదా అని అనగానే ఆంటీ అక్కడి నుంచి వెళ్తూ నువ్వెలా సంతోషంగా ఉంటావో చూస్తాను, అవసరమైతే మీ అమ్మ సమాధిని తవ్వి నీ అంతు చూస్తానని వెళ్ళిపోతుంది. మింగ్యూ సీరియస్ గా ఆంటీని చూస్తూ వెయిట్ చేస్తూ ఉంటా అని అంటుంది. తర్వాత మింగ్యూ ఫ్రెండ్ జాన్ కాల్ చేసి, ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు, ఒకసారి బయటికి రా అని పబ్ కి పిలుస్తుంది. బట్ ఫస్ట్ మింగ్యూ రిజెక్ట్ చేస్తుంది. కానీ జాన్ కావాలని అక్కడ పబ్ లో ఎలా ఎంజాయ్ చేస్తున్నామని వీడియో తీస్తూ ఉంటుంది. ఇంకో సైడ్ హూ మింగ్యూకి మెసేజ్ చేస్తాడు, 2 days అయింది నిన్ను కలుద్దామా అని. అప్పుడు మింగ్యూ, టైం 10 అయింది, గుడ్ గర్ల్స్ ఆఫ్టర్ 10 బయటికి వెళ్లరు అని రిజెక్ట్ చేస్తుంది. ఇక్కడ జాన్ పబ్ లో వీడియో తీయబోతూ ఉంటే కరెక్ట్ టైం కి ఆంటీ ఇద్దరు మగవాళ్ళతో ఎంజాయ్ చేస్తూ అక్కడికి వస్తూ ఉంటుంది. ఆ వీడియో జాన్ వెంటనే మింగ్యూకి పంపిస్తుంది. అది చూసి మింగ్యూ అడ్రస్ అడుగుతుంది. అప్పుడు జాన్ అంటుంది, మరి నువ్వు ఇక్కడికి వస్తే నీ బాయ్ ఫ్రెండ్ కి కోపం వస్తుందేమో అని. అయినా పర్లేదులే అని పబ్ కి వస్తుంది. ఇక్కడ పబ్ రూమ్ లో హూ ఫ్రెండ్ జిన్ కూడా ఉంటాడు. నెక్స్ట్ మింగ్యూ పబ్ కు వస్తుంది. అక్కడ విండోలో నుంచి వాళ్ళ ఆంటీ కార్ ఇక్కడే ఉందని చూస్తుంది. అదే పబ్ లో జాన్ ఇద్దరు మేల్ మోడల్స్ ని ఆర్డర్ చేసి మింగ్యూ పక్కన వచ్చి కూర్చోబెట్టడంతో జిన్ హూకి మెసేజ్ చేస్తాడు వెంటనే, ఇలా మింగ్యూ బాయ్స్ తో ఉంది అని. ఇంకేముంది, హూ ఫుల్ ఎక్స్ప్లోడ్ అయిపోయి మింగ్యూకి కాల్ చేస్తాడు. నీకెంత ధైర్యం, నువ్వు బార్కి వచ్చింది కాక ఇద్దరు మేల్ మోడల్స్ ని తెప్పించుకుంటావా అని అంటుంటాడు. ఇటు సైడ్ ఆంటీ ఎవరో అబ్బాయితో కారులోకి వెళ్తూ ఉంటుంది. అది చూస్తూ మింగ్యూ హూ మాట్లాడుతూ ఉంటే సైలెంట్ గా ఉండమని సైగ చేస్తుంది. అలా సైగ చేయడం చూసి హూకి మింగ్యూ చాలా హాట్ గా కనిపిస్తుంది అండ్ అలానే చూస్తుంటాడు. విత్ ఇన్ టైం హూ బార్ కిందకు వచ్చి మింగ్యూని, గుడ్ గర్ల్ తొందరగా కిందికి రా, లేదంటే ఈ బ్యాడ్ బాయ్ ఏం చేస్తాడో తెలీదు అని అంటాడు. హూ కార్ ఎదురుగా కార్లో ఆంటీ తన బాయ్ ఫ్రెండ్ తో ఉంటుంది. సో మింగ్యూ అడుగుతుంది, నీ కార్ చాలా కాస్ట్లీ కదా, అది బ్రేక్ అయితే ఏమన్నా ప్రాబ్లమా అని. అవన్నీ కాదు, నీకేం కావాలో చెప్పు అని అంటాడు. నీ ఎదురుగా ఉన్న కార్ ని క్రాష్ చేయమని అడుగుతుంది. వెంటనే హూ ఆ కార్ మీదకి ఎక్కించి, బేబీ నువ్వు చెప్పినట్లు కార్ యాక్సిడెంట్ చేశాను అని అంటాడు. హూ సడన్ గా బేబీ అని పిలిచేసరికి మింగ్యూ తెలియకుండానే బ్లష్ అవుతుంది. కారులో ఉన్న ఆంటీ అండ్ బాయ్ ఫ్రెండ్ భయపడి బయటకు వస్తారు. కార్ యాక్సిడెంట్ సౌండ్ రావడంతో అందరూ బయటకు వచ్చి చూస్తారు. అక్కడ లూ ఫ్యామిలీ ఫస్ట్ కోడలు ఏం చేస్తుందో చూడండి అని అందరూ వీడియోలు తీస్తూ ఉంటారు. ఇక్కడ కారులో హూ, ఈసారి చాలా పెద్ద పని చేపించావు నాతో అని మనసులో అనుకుంటూ మింగ్యూని అలానే చూస్తూ తనకు దగ్గరగా వస్తూ తన చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు. హూ అంటాడు, మింగ్యూ నువ్వు చాలా పెద్ద గేమ్ ఆడావు అని నీకు ఎవరు చెప్పారు, మేల్ మోడల్స్ ని నీ పక్కన కూర్చోబెట్టుకోమని. ఏం నేను నిన్ను సాటిస్ఫై చేయట్లేదా అని అడుగుతూ ఉంటే మింగ్యూ నవ్వుతూ ఉంటుంది. మింగ్యూని పట్టుకుని ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు. నాకు నువ్వు నచ్చావు, చెప్పిన మాట చేసే తీరుతావు అని హూని దగ్గరగా తీసుకొని కిస్ చేస్తుంది. అలా కిస్ చేస్తూ మధ్యలో ఆగి, నీకు నాలో ఏమంటే ఇష్టం, నేను అందంగా ఉన్నానని అని అడుగుతుంది. అందంగా ఉన్నావు, అది కాదు, నువ్వు గుడ్ ఆర్ బ్యాడ్, నీ ఇన్సైడ్ నాకు అంతా ఇష్టం, బట్ నేను ఫస్ట్ అట్రాక్ట్ చేసింది మాత్రం నీ అందమే. అండ్ నువ్వు ఆ స్కల్ పెయింటింగ్ వేసి ఉండకపోతే ఈ రోజు నేను నీతో ఉండేవాడిని కాదు అని మింగ్యూని పట్టుకొని మళ్ళీ ఎప్పుడు మనం మన క్వాలిటీ టైం ని స్పెండ్ చేద్దామని అడుగుతాడు. అప్పుడే అక్కడికి వేరే వాడు తాగి వచ్చి మింగ్యూని చూసి ఎంత అందంగా ఉంది అని తాగిన మత్తులో అంటుంటే హూ చాలా సీరియస్ గా అతనికి లుక్ ఇస్తాడు. వెంటనే అతను వెళ్ళిపోతాడు. నేను కలవక ముందు నీ వెనకాల చాలా మంది తిరిగేవారు కదా అని హూ అడుగుతాడు. ఇక నుంచి ఎవరన్నా నీ మీద కన్ను వేస్తే వాడి కాళ్ళు ఇరగ్గొడతానని అంటాడు. మింగ్యూ టైం అవుతుంది, ఇంటికి వెళ్ళాలి అని వెళ్ళిపోతుంది. పాపం హూ తనతో యాక్చువల్ గా టైం స్పెండ్ చేద్దామని అనుకుంటాడు. బట్ తను ఇగ్నోర్ చేయడంతో ఏం చేయలేకపోతాడు. హూ తన ఫ్రెండ్ జిన్ కారులో కూర్చొని మింగ్యూ కిస్ ని గుర్తు చేసుకుంటూ తనని మిస్ అవుతూ ఉంటాడు. ఇక్కడ హూకి తను ఎవరి కార్ని డాష్ ఇచ్చాడో కూడా తెలియదు. సో అదే విషయం జిన్ చెప్తాడు. నువ్వు మిస్ లూ వల్ల మదర్ కార్ ని డాష్ ఇచ్చావంటే
నువ్వు కన్ఫర్మా తను వాళ్ళ అమ్మేనా అని అడుగుతాడు. యాక్చువల్గా పబ్లిక్లో మింగ్యూ వాళ్ళ డాటర్ అని అనుకుంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు అలా పబ్లిసిటీ చేసుంటారు. నెక్స్ట్ మింగ్యూ ఆనందంతో జాన్ దగ్గరికి వెళ్తుంది ఇంటికి వెళ్దామని. తను అలా స్మైల్ ఇవ్వడం చూసి, నువ్వు ఎప్పుడైతే మీ అమ్మ వాళ్ళు చనిపోయాక వాళ్ళ ఇంటికి వెళ్ళావో నేను నువ్వు ఇలా నవ్వడం చూడలేదు, ఐఎమ్ సో హ్యాపీ అని అంటుంది. పాస్ట్ లో మింగ్యూ వాళ్ళ పేరెంట్స్ చనిపోయాక తనని లూ ఫ్యామిలీ వాళ్ళు ఇంటికి తీసుకొని వచ్చి ఉంటారు అండ్ నరకం చూపిస్తుంటారు అక్కడికి తీసుకొచ్చి. లైక్ ఈవెన్ చదువుకోవడానికి కూడా ఎలో చేయరు, అంతేకాదు ఒక కుక్కలా ట్రీట్ చేస్తూ ఉంటారు. అందుకే అప్పటి నుంచి మింగ్యూ వీళ్ళ మీద పగబెట్టుకుని ఉంటుంది. ఇక్కడ మింగ్యూ ఇంటికి వచ్చి చూస్తే అంకుల్ వాళ్ళ వైఫ్ ని పిచ్చి కొడుతుంటారు. అది చూసి మింగ్యూ ఆనందానికి అంతులు లేవు. నెక్స్ట్ ఇక్కడ మింగ్యూ వాళ్ళ సిస్టర్ షియాన్ ఫస్ట్ లో మ్యారేజ్ చేసుకున్న పర్సన్ వాళ్ళు షిన్ ఫ్యామిలీ వాళ్ళై ఉంటారు. వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ సిస్టర్ ఒక పెయింటర్ అనమాట. సో తనని హైర్ గా అనౌన్స్ చేయడానికి ఆ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు ప్రెసెంట్ లో. ఈ విషయం జాన్ మింగ్యూకి చెప్తూ ఉంటుంది. తర్వాత అంకుల్ మింగ్యూని తన రూమ్ కి పిలిపించి, ఈ మధ్య నువ్వు బయటికి వెళ్లిన ప్రతిసారి లూ ఫ్యామిలీలో ఏదో ఒక న్యూసెన్స్ జరుగుతుంది అంటే మింగ్యూ భయపడుతూ కాన్ఫిడెంట్ గా నాకేం సంబంధం లేదు అంటుంది. తర్వాత మింగ్యూని బుక్ చదవమని చెప్తాడు. దానికి మింగ్యూ రిజెక్ట్ చేయడంతో ఈ మధ్య ఎక్కువ అవుతుంది అని రూమ్ కి వెళ్లి లాక్ అయిపో అని చెప్తాడు. దానికి కూడా మింగ్యూ రిజెక్ట్ చేస్తుంది. వెంటనే అంకుల్ లేచి, అయితే నాతో పాటు ఓల్డ్ హౌస్ కి రా, మీ గ్రాండ్ మా దగ్గరికి వెళ్దామని తనని గ్రాండ్ మా దగ్గరికి తీసుకెళ్తాడు. గ్రాండ్ మా మింగ్యూని కలిసి ఎగ్జైట్మెంట్ తో ఎలా ఉన్నావు, మీ అమ్మా నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతుంది. అంతా బాగున్నారని మింగ్యూ ఏదో చెప్పి కవర్ చేస్తూ ఉంటే అంకుల్ వెనకాల నుండి, మా నువ్వు ఫోన్ చేయడం వల్లే కదా వాళ్ళు కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు అని అంటాడు. దానికి గ్రాండ్ మా ఏం వాగుతున్నావురా నాన్ సెన్స్ అని అంటే, నీ ఫేవరెట్ కొడుకు నీ ఫేవరెట్ కోడలు కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు, ఇప్పుడు బ్రతికిలేరు అని గట్టిగా అరిచి చెప్తాడు. దానికి ఆ గ్రాండ్ మా యాంగ్జైటీతో పాస్ట్ ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. పాస్ట్ లో గ్రాండ్ మా మింగ్యూని తీసుకురా, నాకు చూడాలని ఉంది అని మింగ్యూ వాళ్ళ డాడీకి కాల్ చేయడంతో వాళ్ళు తన దగ్గరికి బయలుదేరుతారు. అప్పుడే యాక్సిడెంట్ అవ్వడంతో ఆన్ ద స్పాట్ చనిపోయి ఉంటారు. అప్పుడే మనకి మింగ్యూ వాళ్ళ అమ్మని చూపిస్తారు. తన సేమ్ మింగ్యూలా ఉండి ఉంటది. అది గుర్తొచ్చి బాధతో గ్రాండ్ మా తన్ని తాను పొడుచుకోవాలని చూస్తూ ఉంటే మింగ్యూ అడ్డుపడుతుంది. ఇంకా అంకుల్ ని అడుక్కుంటుంది, ప్లీజ్ నేను మీరు చెప్పినట్లు లాక్ వేసుకొని రూమ్ లో ఉంటాను అని. వెంటనే తన రూమ్ లో బేడీలు వేసి లాక్ చేసేస్తారు. అంతేకాదు ఆ సిస్టర్ ఆ రూమ్ లోకి తేళ్లు విసురుతుంది. అలా నైట్ అంతా రూమ్ లో ఉంచుతారు. మార్నింగ్ మింగ్యూ బయటికి వచ్చాక ఫోన్ చూసుకుంటే హూ చాలా మెసేజెస్ చేసి ఉంటాడు. ఆ మెసేజెస్ చూసుకొని మింగ్యూ ఫస్ట్ డబ్బులు అడగాలనుకుంటుంది. బట్ అడగలేక నువ్వు బాగా రిచ్చా అని అడుగుతుంది. అకౌంట్ నెంబర్ పంపు, డబ్బులు పంపిస్తాను అని హూ అంటాడు. అలా హూతో చాట్ చేస్తున్నప్పుడే బట్లర్ మింగ్యూ కోసం ఫుడ్ ఇంకా తను పోగొట్టుకున్న హెయిర్ పిన్ డిజైన్ చేపించి తీసుకొని వస్తాడు. వెంటనే తన ఫోన్ దాచిపెట్టి, మీకు వచ్చే జీతం కన్నా నేను చాలా డబ్బులు ఇస్తాను, నేను చెప్పింది చేస్తారా అని బట్లర్ ని అడుగుతుంది. బట్ అతను రిజెక్ట్ చేస్తాడు. ఎందుకంటే ఒకసారి అంకుల్ లియాంగ్ బట్లర్ ప్రాణాలు కాపాడుంటాడు. సో అందువల్ల విశ్వాసంగా అతనికి సపోర్ట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకో సైడ్ మింగ్యూ ఇంకా రిప్లై ఇవ్వకపోవడంతో తనకి డబ్బులు అవసరమేమో అని తన ఫ్రెండ్ తో అంటూ ఉంటాడు. జిన్ నీ కార్డ్ ఇవ్వు అంతే కదా అని అంటాడు. దానికి తను యాక్సెప్ట్ చేయదు అని హూ అంటాడు. ఇంకా గోల్డ్ ఇవ్వు అని ఐడియాస్ ఇస్తూ ఉంటాడు. అప్పుడే తను కొన్న ఒక కాస్ట్లీ పెయింటింగ్ మింగ్యూకి ఇవ్వాలి అని, అది సేల్ చేసుకొని తనకి యూజ్ అవుతుందని అనుకుంటూ ఉంటారు. యాక్చువల్ గా ఆ పెయింటింగ్ హూని చాలా అట్రాక్ట్ చేయడం వల్ల వెంటనే చాలా డబ్బులు పెట్టి కొనుంటాడు. అది మింగ్యూ వేసి ఉంటుందన్నమాట. హూ మింగ్యూకి వీడియో కాల్ చేసి ఏమన్నా డబ్బులు కావాలా అని అడుగుతాడు. దానికి మింగ్యూ ఏ రెస్పాన్స్ ఇవ్వదు. అప్పుడే ఫోన్ లో న్యూస్ వస్తుంది, హాంకాంగ్ లో దువాన్ ఫ్యామిలీకి చిన్న కొడుకు దువాన్ హ్యూజీ కనిపించాడు అని. అంతేకాక వాళ్ళ ఫ్యామిలీ పెద్ద కొడుకైన లీషింగ్ కి దెబ్బలు తగలడం వల్ల చిన్న కొడుకు అతని పొజిషన్ తీసుకోవాల్సి వచ్చింది అని, అండ్ వాళ్ళ అన్నని కొట్టిన వాళ్ళని చంపేశాడని న్యూస్ వస్తూ ఉంటుంది. అది విని మింగ్యూ, హూ ఎప్పుడు నా దగ్గరే మాట్లాడుతూ ఉంటాడు, ఒకవేళ దువాన్ హ్యూజీ అంత పవర్ నాకు ఉండుంటే బావుండు, వీళ్ళందరినీ ఎప్పుడో చంపేసేదాన్ని అని అనుకుంటూ హూని అడుగుతుంది, నువ్వు ఈ మధ్యలో హాంకాంగ్ కి వెళ్ళలేదా అని. దానికి హూ ఏదో కవర్ చేస్తాడు. అప్పుడు మింగ్యూ మనసులో ఇతను ఒక సైడ్ కిక్ అని అనుకుంటుంది. అప్పుడే సాంగ్ వస్తే ఫోన్ కట్ చేసి సాంగ్ ని రిక్వెస్ట్ చేస్తుంది. షిన్ ఫ్యామిలీ వాళ్ళు ఏదో ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేస్తున్నారంట కదా, సో నేను అందులో పార్టిసిపేట్ చేయనా అని బాగా రిక్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ లాస్ట్ కి సాంగ్ ఒప్పుకుంటాడు. కానీ నీ పేరేం చెప్పకూడదు, అంతేకాదు నేను చెప్పిన పెయింటింగే వెయ్యాలి అని కాటన్ క్యాండీని పెయింట్ చేయమంటాడు. అంటే పీచు మిఠాయి బొమ్మను డ్రా చేయమంటాడు. దానికి మింగ్యూ మర్యాదగా ఓకే అంటుంది. ఈ ఎగ్జిబిషన్ షిన్ ఫ్యామిలీతో ఒక పెద్ద డీల్ కుదుర్చుకోవడం కోసం వీళ్ళ ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆర్గనైజ్ చేపిస్తున్నారు. సో అదే అనుమానం మింగ్యూకి వచ్చి దాన్ని ఎలాగైనా చెడగొట్టాలని ప్లాన్ చేస్తుంటుంది. నెక్స్ట్ సీన్ లో అంకుల్ మింగ్యూని తన రూమ్ కి పిలిపించి, బట్లర్ ని కొనాలనుకుంటున్నావంట కదా, అది జరగని పని, అయినా నీ దగ్గర అతన్ని కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, నువ్వు ఎవరినన్నా రిచ్ అబ్బాయిని పడేసావా అని అడుగుతాడు. దానికి మింగ్యూ అవును అని నిజం చెప్తాడు.
చెప్తుంది. అది విని అంకుల్ పిచ్చి కోపంతో అయితే మీ గ్రాండ్ మా చనిపోయిన తర్వాత నేనేం చేస్తానో చూడు అని వార్నింగ్ ఇస్తూ తొందరగా బ్రేకప్ చేసుకో అతనితో అని అంటాడు. దానికి మింగ్యూ బ్రేకప్ చేసుకుంటా కానీ నువ్వు చచ్చాక అని అంటుంది. అది విని అంకుల్ కి పిచ్చి కోపంతో బట్లర్ తో ఏదో ప్లాన్ చేస్తాడు. నెక్స్ట్ డే ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది అండ్ మింగ్యూ తన ఫ్రెండ్ తో అక్కడికి వచ్చి ఉంటుంది. ఇంకో సైడ్ ఫస్ట్ లో మింగ్యూ వాళ్ళ సిస్టర్ ని పెళ్లి చేసుకున్నవాడు మిస్టర్ షిన్ వీళ్ళతో కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం ఇష్టం లేక రిజెక్ట్ చేసి వెళ్లిపోతూ ఉంటాడు. అప్పుడే అక్కడ నిలబడి ఉన్న మింగ్యూని చూసి బాగా ఇంప్రెస్ అయిపోయి అక్కడ ఉన్న సాంగ్ ని అడుగుతాడు తను ఎవరు అని. నా సిస్టర్ అని అంటే నీకు ఇంకో సిస్టర్ కూడా ఉందా అని, మనం ఎంతైనా ఫ్యామిలీస్ కదా, సో ఈ కాంట్రాక్ట్ కుదుర్చుకుందాం, కానీ రేపు నువ్వు నీ సిస్టర్ తో మా ఇంటికి రావాలి అని డీల్ కి ఓకే చెప్తాడు. నెక్స్ట్ ఎగ్జిబిషన్ దగ్గరికి హూ వచ్చి మింగ్యూని డేట్ కి పిలుస్తాడు. మింగ్యూ ఎగ్జైట్మెంట్ తో వెళ్తుంది. హూ తన కోసం ఒక స్కార్ఫ్ తీసుకొని వచ్చి దాన్ని తన మెల్లో వేస్తుంటాడు. తన గెస్చర్ కి మింగ్యూ కొంచెం బ్లష్ అవుతూ ఉంటుంది అండ్ అలానే వాళ్ళు వాళ్ళ టైం స్పెండ్ చేసి మింగ్యూని వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుని వస్తాడు. కార్లో నుండి దిగుతూ ఉంటే హూ ఆపి రేపు ఒక పెయింటింగ్ నీకు చూపించాలి, మా ఇంటికి రా అని అడుగుతాడు. పెయింటింగ్ కోసమేనా ఇంటికి పిలుస్తున్నామని మింగ్యూ అడిగితే నువ్వు అలా అడిగితే నేను వేరేలా అర్థం చేసుకుంటాను అని హూ బ్లష్ అవుతుంటాడు. నేను తొందరలోనే మీ ఇంటికి వచ్చి అఫీషియల్ మ్యారేజ్ ప్రపోజ్ చేస్తాను అని కూడా అంటాడు. కొంచెం తొందరగా చేయవా అని మింగ్యూ అడుగుతుంది పాపం. బట్ నేనేం చేయలేను, ఒకవేళ నువ్వు కావాలి అంటే రేపే మీ ఇంటికి వస్తాను అని అంటాడు. ఏం వద్దు అని మింగ్యూ అనగానే నువ్వెందుకు నేను చెప్పింది వింటూ ఉంటావు, ఇంత మంచిదానిలా ఉండొద్దు అని అంటాడు. దానికి మింగ్యూ మనసులో ఎందుకంటే నేను అస్సలు మంచిదాన్ని కాదు అని అనుకుంటూ ఉంటే హూ కిస్ అడుగుతాడు. మింగ్యూ కిస్ చేశాక తను చాలా హ్యాపీ అవుతాడు. ఇక్కడ మింగ్యూ పైన హీరోకి రోజు రోజుకి ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత మింగ్యూ ఇంటికి రాగానే అందరూ ఇంత లేట్ గా ఎందుకు వచ్చావు, ఎవరితో తిరుగుతున్నావు అని నిలదీస్తుంటారు. అంకుల్ అందరినీ పంపించి ఇదిగో గ్రాండ్ మా హౌస్ కీస్ అని కీస్ మింగ్యూకి ఇస్తాడు. మింగ్యూ ఆనందంతో ఆ కీస్ తీసుకొని గ్రాండ్ మా నిన్ను తొందరలోనే విడిపిస్తాను అని అంటుంది. హూ తనే స్వయంగా మింగ్యూ కోసం మ్యాచింగ్ రింగ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ వాటిని ఒక జ్యువెలరీ షాప్ లో డిస్ప్లేలో పెట్టి మింగ్యూని అక్కడికి తీసుకెళ్తాడనమాట. అక్కడ మాల్లో హూ సడన్ గా తన కళ్ళగంతలు కట్టుకొని నన్ను తీసుకెళ్ళు అంటాడు. దానికి మింగ్యూ అలా ఉంటే ఎలా నడుస్తావు అని అంటుంది. నువ్వు ఉన్నావు కదా నన్ను నడిపించడానికి అని హూ అంటాడు. హూ అలా మాట్లాడేసరికి మింగ్యూ మనసులో ఎందుకింత మంచిగా ఉంటున్నావు నాతో, నీకు నా గురించి తెలిస్తే నేను తట్టుకోలేను అని తనకు దగ్గరగా వస్తూ హీరోని కిస్ చేస్తుంది. తర్వాత అక్కడ హూ బిహేవియర్ ని చూసి మింగ్యూకి అర్థమవుతుంది కొంచెం. సో ఎగ్జాక్ట్ గా హూ తయారు చేసిన రింగ్ నే సెలెక్ట్ చేసుకుంటుంది. అది చూసి హూ ఫుల్ హ్యాపీ అయిపోయి తన జేబులో ఉన్న రింగ్ తో ప్రపోజ్ చేయడానికి కింద కూర్చోబోతాడు. అప్పుడే తనకి వాళ్ళ వదిన నుండి కాల్ వస్తుంది. మీ అన్నయ్య డేంజర్ లో ఉన్నాడు, నువ్వు అర్జెంట్ గా ఇక్కడికి రావాలి అని. హూ వెంటనే నేను అర్జెంట్ గా వెళ్ళాలి, నేను ఇంకోసారి ఇంటికి వస్తాను, ఐఎమ్ సో సారీ అని తనకి నుదుటిపైన ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. హూ అలా వెళ్తూ ఉంటే మింగ్యూ తెలియకుండానే డల్ అయిపోతుంది. ఇక్కడ వాళ్ళ బ్రదర్ మీద ఎవరో 30 మెంబర్స్ అటాక్ చేయడం వల్ల తనకి బాగా దెబ్బలు తగిలి ఉంటాడు. హూ అతని దగ్గరికి బయలుదేరి తన మనుషులతో కాపాడుతాడు. నెక్స్ట్ సీన్ లో అంకుల్ దగ్గరికి వాళ్ళ కొడుకు సాంగ్ షిన్ వాళ్ళ ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్ ని తీసుకొచ్చుంటాడు. యాక్చువల్ గా మిస్టర్ షిన్ మింగ్యూని ఇచ్చి పెళ్లి చేస్తే మీతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాను, లేదంటే లేదు అని అంటాడు. అదే విషయం సాంగ్ అంకుల్ కి చెప్పడంతో ఆయనకి పిచ్చి కోపం వస్తుంది అండ్ సాంగ్ ని కొడతాడు. ఇంకా అలానే కొట్టబోతుంటే సాంగ్ ఆపి ఇప్పటికే మన బిజినెస్ లాస్ లో ఉంది, దీన్ని కూడా వదిలేసుకోమంటారా అని సీరియస్ అవుతాడు. దానికి అంకుల్ మన ఇంటి పరువు ఇప్పటికే మీ అమ్మ వల్ల పోయింది, ఇప్పుడు అక్కనిచ్చి పెళ్లి చేసినోడికే చెల్లిని కూడా ఇస్తే ఇంకా పరువు ఉంటుందా అని ఓ సీరియస్ అవుతుంటాడు. దానికి అమ్మ తప్పేముంది, మీ తప్పేం లేదా, అమ్మని మీరు 10 years గా ఒక సపరేట్ రూమ్ లో పడుకోబెడుతున్నారు, ఏం చేస్తుంది, మీరు చిన్నప్పటి నుంచి తన్ని చులకనగా చూసి అవమానిస్తూ ఉండేవాళ్ళు, ఎన్ని రోజులు మీరు ఇలానే ఉంటారు, మింగ్యూ వాళ్ళమ్మ ఒక యాక్ట్రెస్, ఇంకా మర్చిపోరా తనని, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది అని గట్టిగా చెప్పి వెళ్ళిపోతాడు. అంకుల్ ఎలా అయినా ఈ పెళ్లిని ఆపాలని గ్రాండ్ మా దగ్గరికి వెళ్లి మింగ్యూ పెళ్లిని ఎలా అయినా ఆపు, తను పెళ్లి చేసుకోకూడదు కదామా అని చెప్తుంటాడు. ఇంకో సైడ్ మింగ్యూకి డౌట్ వస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ మాట్లాడుకోవడం అండ్ కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేయడం వల్ల ఏదో చేస్తున్నారని. తర్వాత మింగ్యూ గ్రాండ్ మాని కలవడానికి వెళ్తుంది. గ్రాండ్ మా మాటల్లో తన పాస్ట్ తనకి గుర్తొచ్చిందని మింగ్యూకి అర్థమవుతుంది. తను మింగ్యూ చిన్ననాటి హ్యాపీ మూమెంట్స్ అన్ని చెప్తూ నీకు ఒకటి చూపించాలి అని లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్లి వెంటనే గ్రాండ్ మా డోర్ క్లోజ్ చేసుకోవడంతో మింగ్యూకి డౌట్ వచ్చి పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వస్తుంది. కానీ ఈలోపు గ్రాండ్ మా కత్తితో తనని తాను పొడుచుకొని నా వల్లే కదా ఇన్ని రోజులు వీళ్ళ దగ్గర ఉన్నావు, ప్లీజ్ తొందరగా వెళ్లి పారిపో, ఎలా అయినా నీ జీవితాన్ని గడుపు అని చచ్చిపోతుంది. పాప మింగ్యూకి తనని ప్రేమించే ఏకైక గ్రాండ్ మా చనిపోవడంతో బాగా బాధపడుతుంది. గ్రాండ్ మా అరుపులకి అక్కడికి సాంగ్ వచ్చి చూస్తాడు. ఈలోపు మింగ్యూ పారిపోవాలని చూస్తే వాళ్ళు పట్టుకొని తన రూమ్ లో లాక్ వేసేసి సాంగ్ షియాన్ తన్ని టార్చర్ చేస్తుంటారు. వాళ్ళు కొట్టిన దెబ్బలు తిని బాధతో మీ చావు తొందరలోనే నా చేతిలో చూస్తారు అని శబదం కాస్తుంది. నెక్స్ట్ సీన్ లో మింగ్యూ సిస్టర్ షియాన్ నా హస్బెండ్ ని తనకిచ్చి ఎలా పెళ్లి చేస్తారని పిచ్చిదానిలా చేస్తుంది. దానికి అంకుల్ కూడా ఈ పెళ్లి ఎలా అయినా చెడగొట్టాలని ఎంకరేజ్ చేస్తుంటాడు.
బట్ ఆంటీ అండ్ సాంగ్ ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే అని మిస్టర్ షిన్ కి మింగ్యూ బాగా నచ్చింది అని అంటే దానికి అంకుల్ ఇప్పుడే గ్రాండ్ మా చచ్చిపోయింది, అప్పుడే పెళ్ళంటే అందరూ నవ్వుకుంటారని ఏదేదో చెప్తుంటాడు. బట్ ఆంటీ సీరియస్ గా ఆల్రెడీ అరేంజ్మెంట్స్ అయిపోయాయి, పెళ్లి జరిగి తీరాల్సిందని చెప్తుంది. గ్రాండ్ మాకి ఫైనల్ రెస్పెక్ట్స్ ఇవ్వడానికి మింగ్యూ సెమెట్రీ దగ్గరికి వస్తుంది. అక్కడ అంకుల్ ని ఒకటే మాట అడుగుతుంది, మీకు ముందే తెలుసు కదా అని. ఎందుకంటే అంకులే కావాలని ప్లాన్ చేసి ఉంటాడు. కావాలని కత్తి గ్రాండ్ మా దగ్గర పెట్టి అండ్ పాస్ట్ గుర్తొచ్చేలా చేసి మింగ్యూ పెళ్లి ఎలా అయినా చెడగొట్టాలని గ్రాండ్ మా చనిపోతే ఈ పెళ్లి క్యాన్సిల్ అవుతుందని అనుకుంటాడు. ఇదంతా తెలిసిన మింగ్యూ ఇంకా మొండిగా తయారయ్యి ఆ హెయిర్ పిన్ గ్రాండ్ మా సమాధి దగ్గర పెట్టి వెళ్లిపోతుంది. హాంకాంగ్ లో కొన్ని రోజుల తర్వాత హూ బ్రదర్ క్యూర్ అవుతాడు. మీడియా ముందు మీ తమ్ముడు మాఫియా అంట కదా అని మాట్లాడుతూ అడుగుతుంటారు. దానికి వాళ్ళ ముందు కవర్ చేస్తూ యాక్టింగ్ చేస్తూ ఉంటే అది హూ చూస్తూ నవ్వుతూ ఉంటాడు. అప్పుడే జిన్ మొబైల్లో చూస్తూ మింగ్యూకి మిస్టర్ షిన్ తో మ్యారేజ్ సెట్ అయిందని న్యూస్ హూకి చెప్తాడు. హూ వెంటనే ఆవేశంతో మింగ్యూ వాళ్ళ సిటీకి బయలుదేరుతాడు. ఇక్కడేమో పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. మింగ్యూ ఆ పెళ్లిలో ఎలా అయినా తప్పించుకోవాలని తన ఫ్రెండ్ జాన్ కి చెప్పి పాస్పోర్ట్ తెప్పించుకుని ఉంటుంది. సో ఇంగ్లాండ్ కి వెళ్లిపోదామని. అండ్ సెల్ ఫోన్ సాంగ్ తీసుకోవడంతో జాన్ సాంగ్ దగ్గరికి వెళ్లి కొంచెం ఫ్లర్ట్ చేస్తూ ఆ ఫోన్ ఎలాగో ఒకలాగా తీసుకుని మింగ్యూకి ఇస్తుంది. ఇక్కడ హూ హాంకాంగ్ నుంచి రిటర్న్ వచ్చి చాలా సీరియస్ గా వస్తుంటాడు. మింగ్యూతో కాంటాక్ట్ అవ్వడానికి ఎంత ట్రై చేస్తున్నా ఏ సోర్స్ లేకుండా చేసి ఉంటారు కదా. సో అందుకే కోపంతో అక్కడ నుంచి జిన్ దగ్గర కార్ కీస్ తీసుకొని సీరియస్ గా వెళ్తూ ఉంటే జిన్ భయపడుతూ ఉంటాడు, ఎవరినైనా చంపుతాడేమోనని. ఇక్కడ మ్యారేజ్ లో స్టేజ్ మీద మింగ్యూకి మిస్టర్ షిన్ విల్ యూ మ్యారీ మీ అని ప్రపోజ్ చేస్తుంటాడు. మింగ్యూ మైక్ తీసుకొని హా చేసుకుంటా, కానీ ఒక కుక్కని మాత్రం చేసుకోను అని, ఇంకా నువ్వు ఒక అమ్మాయిల పిచ్చోడివి, నీలాంటి వాణ్ణి అసలే చేసుకోనని చెప్పడంతో అక్కడున్న మిస్టర్ షిన్ కి పిచ్చి కోపం వస్తుంది. అండ్ అప్పుడే అక్కడికి మన హూ ఎంట్రీ ఇస్తాడనమాట. మింగ్యూ అతన్ని చూసి ఏమాత్రం షాక్ కాకుండా ఉంటుంది. అప్పుడే అతను చాలా స్టైలిష్ గా లోపలికి ఎంట్రీ ఇచ్చి స్టేజ్ మీద ఉన్న మిస్టర్ షిన్ కి ఒక సీరియస్ లుక్ ఇచ్చి మింగ్యూని ఎత్తుకొని స్టేజ్ దిగుతూ ఉంటాడు. అతను అలా చేయడం చూసి అందరూ షాక్ అయ్యి అట్ ద సేమ్ టైం అతన్ని చూస్తూ మెస్మరైజ్ అయిపోతూ ఉంటారు. మింగ్యూ ఎవరినో లవ్ చేస్తుంది, అందుకే మిస్టర్ షిన్ ని స్టేజ్ మీద రిజెక్ట్ చేసిందని కూడా గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఇక్కడ అంకుల్ ఏమో హూ మింగ్యూని అలా తీసుకెళ్లడం చూసి పిచ్చి కోపంతో మనుషుల్ని పంపిస్తాడు. బట్ హూ గాడ్స్ ముందు వాళ్ళు ఏం చేయలేకపోతారు అనుకోండి. అలా ఈ పెళ్లి కూడా బ్రేక్ అవ్వడంతో షిన్ ఫ్యామిలీ డాటర్ మిస్ షిన్ కి చాలా కోపం వస్తుంది. అంటే ముందు పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేసింది కదా ఆమె అనమాట. తను కూడా ఒక ఆర్టిస్ట్. మీ ఫ్యామిలీ వల్ల ఇప్పటికే మా పరువు చాలా పోయింది అన్నట్లు వాళ్ళ మీద అరుస్తూ అక్కడ వచ్చిన జనాల ముందు యాజ్ ఏ షిన్ ఫ్యామిలీ హైయర్ గా వాళ్ళతో కాంటాక్ట్ ఎండ్ చేస్తున్నామని అనౌన్స్ చేస్తుంది. ఇక్కడ కారులో హూ ఫుల్ కోపంతో ఉంటాడు. మింగ్యూ మాట్లాడడానికి ట్రై చేస్తుంటే ఏం మాట్లాడుకో అని అంటాడు. మింగ్యూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు తను హీరోని లవ్ చేయలేదు, యాక్టింగ్ చేస్తుందని తనకు మొత్తం నిజం తెలిసిపోయిందేమో అని. మింగ్యూని హూ తన ఇంటికి తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టేటప్పుడు తన చేతిలో ఉన్న పాస్పోర్ట్ కింద పడడంతో హూ అది తీసుకొని చూసి సీరియస్ గా తలపైకెత్తి మింగ్యూ నిజం చెప్పు, నువ్వెప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు కదా, నాతో హాంకాంగ్ కి రావాలని ప్లాన్ కూడా లేదు కదా అని అడిగితే మింగ్యూ అవును అని అంటుంది. దానికి హూ డిసప్పాయింట్ అయ్యి మింగ్యూని సీరియస్ గా వెనక్కి నెట్టి నువ్వు కావాలని ఇన్ని రోజులు నా ఫీలింగ్స్ తో ఆడుకున్నావు కదా, అంతేకాదు ఇలా నేను నిన్ను ఎత్తుకురావడం కూడా నీ ప్లాన్ కదా అని హూ బాధతో సీరియస్ గా అడుగుతుంటే అవును, నన్ను కొట్టాలంటే కొట్టు అని అంటుంది. నేను ఎందుకు కొడతాను అని హూ లేచి ఎప్పటి నుంచి ఈ ప్లాన్ స్టార్ట్ చేశావని అడుగుతాడు. నువ్వు ఎప్పుడైతే కెమెరా ఫుటేజ్ మార్చావో అప్పటి నుండి అని మింగ్యూ చెప్తుంది. దానికి హూ నువ్వు కావాలని ఎప్పుడు కలిసినా మనం టైం స్పెండ్ చేయకుండా అవాయిడ్ చేసేదానివి కదా, అది కూడా నీ ప్లానేనా అని అడుగుతాడు. అవును, అలా చేస్తే నువ్వు నా వెనకాల తిరుగుతావని కావాలని నిన్ను నా చుట్టూ తిప్పుకున్నాను అని అనడంతో హూ లిటరలీ ఏడుపు ఆపుకుంటాడు. ఇక్కడ పాపం మరి ఇప్పుడు ఎందుకు అన్ని నిజాలు ఒప్పుకుంటున్నావు, ఇప్పుడు నాతో నీకే అవసరం లేదా అని బాధతో తన చెంప పట్టుకుని అడుగుతాడు. దానికి మింగ్యూ లేదు, మా గ్రాండ్ మా కోసం ఇదంతా చేశా, ఇప్పుడు తనే లేదు, నాకు ఇంకేం అవసరం అని అంటుంది. మింగ్యూ ఇన్ని రోజులు తనకు అబద్ధం చెప్పినందుకు సారీ చెప్తూ ఉంటుంది. దానికి హూ బాధపడుతూ నాకు ఒక విషయం చెప్పు, ఇన్ని రోజుల నుంచి మనం కలిసాం కదా, కనీసం ఒక్కసారైనా నా మీద నీకు ప్రేమ కలిగిందా అని ఎమోషనల్ అవుతూ అడుగుతాడు. మింగ్యూ ఏం సమాధానం చెప్పకుండా మొహం తిప్పేయడంతో హూ అదే నిజం అనుకొని చాలా ఎమోషనల్ అవుతూ నువ్వు క్రూయల్ అని నాకు తెలుసు, కానీ ఇంత క్రూయల్ అనుకోలేదు, ఇంకోటి చెప్పు, నువ్వు నాతో ఎందుకు పడుకున్నావు అని అడుగుతాడు. దానికి మింగ్యూ నువ్వు దువాన్ ఫ్యామిలీ మెంబర్ అని అండ్ చాలా పవర్ఫుల్ అయి ఉంటావని గెస్ చేసి ప్లాన్ చేశాను, అసలు దువాన్ ఫ్యామిలీలో నీ రోల్ ఏంటి అని అడుగుతుంది. దానికి హూ నేను దువాన్ ఫ్యామిలీ సెకండ్ సన్ దువాన్ హ్యూజీ అని చెప్పగానే మింగ్యూ ఒక్కసారి షాక్ అవుతుంది. నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నా, బట్ నువ్వు నన్ను చాలా మోసం చేశావని సీరియస్ గా హూ అంటాడు. దానికి మింగ్యూ భయపడుతూ నువ్వు నిన్ను మోసం చేసిన వాళ్ళని చాలా దారుణంగా శిక్షిస్తావంట కదా, ఏం చేస్తావని అడుగుతుంది. దానికి హూ నా జోలికి వస్తే వాళ్ళకి డెత్తే ఫైనల్ సొల్యూషన్ అని అనగానే మింగ్యూ భయపడుతూ
నేను ఒక డెవిల్ని డిస్టర్బ్ చేశాను, అయినా ఆ డిస్గస్టింగ్ లూ ఫ్యామిలీలో బతికే కన్నా హూ చేతిలో చచ్చిపోవడం బెటర్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది. హూ కాసేపటి తర్వాత కామ్ డౌన్ అయ్యి, అయినా నిన్ను ప్రేమించడం అది నా ఫీలింగ్, దానికి నువ్వేం చేస్తావులే అని ఎప్పుడు నీ ఫ్లైట్ అని అడుగుతాడు. దానికి మింగ్యూ ఫ్లైట్ టికెట్ చూపిస్తూ ఇప్పటికే లేట్ అయింది అని అంటుంది. ఆ టికెట్ చూసి చేసే పనులేమో పెద్దవి, ఫ్లైట్ ఏమో ఇంత చీప్ ది బుక్ చేసుకున్నావని తనకు బాధతోనే స్పెషల్ ఫ్లైట్ బుక్ చేస్తూ తన బెడ్రూమ్ లో లైట్ ఆన్ చేస్తాడు. అప్పుడే అక్కడున్న పెయింటింగ్ ని చూసి అది తను వేసిన పెయింటింగ్ అయి ఉండడం వల్ల షాక్ అవుతుంది. ఎందుకంటే పాస్ట్ లో ఆ పెయింటింగ్ కొన్న పర్సన్ 10 times ఎక్కువ డబ్బులు ఇచ్చి ఉంటాడు కదా, అది హూ అని తెలిసి మింగ్యూ షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది. మింగ్యూ ఆ పెయింటింగ్ పారిపోవడానికి గుర్తుగా వేసుంటుందన్నమాట. ఆ పెయింటింగ్ లో ఏముంటుందంటే, ఒక పడవ ముందుకు పోవాలని చూస్తుంటే 2 సముద్రపు రాక్షసులు అడ్డుపడుతూ ఉంటారు. దాని మీనింగ్ అదే. ఆ పెయింటింగ్ ని అలా వివరిస్తూ నేను తప్పుగా గీశాను, ఆ సముద్రపు రాక్షసులు 2 కొట్టుకొని చచ్చిపోయి ఉంటే నేను ముందుకు పోవచ్చు కదా, అలా ఎందుకు వేయలేదు అని ఎమోషనల్ అవుతూ ఉంటే హూ అప్పుడు నువ్వు ముందుకు వెళ్ళడానికి నేను హెల్ప్ చేస్తాను, ఇక నుంచి నాతోనే ఉంటావా అని అడుగుతాడు. దానికి మింగ్యూ సారీ నేను వెళ్ళాలి అని అంటుంది. హూ పిచ్చి కోపంతో తన్ని గట్టిగా పట్టుకొని, చెప్పిన మాట ఎందుకు వినవు, అవసరమైతే నిన్ను ప్రెగ్నెంట్ చేస్తాను, నా దగ్గరే ఉంచుకునేలా చేస్తాను అని కిస్ చేసి బెడ్ మీదకి తీసుకెళ్లి బలవంతం చేయబోతాడు. బట్ తను ఏ రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో పక్కకి తప్పుకొని, ఐ విష్ నువ్వు నన్ను ప్రేమించుంటే బాగుండు అని బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ చాలా ఎమోషనల్ మూమెంట్ ని గడుపుతారు. ఎందుకంటే మింగ్యూ కూడా ఒకవైపు హీరోని ఇష్టపడుతూ ఉంటుంది, బట్ మోసం చేశానన్న గిల్ట్ తో ఉంటుంది. సో మింగ్యూని వెంటనే ఎయిర్పోర్ట్ కి డ్రాప్ చేయడానికి తీసుకెళ్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో షిన్ ఫ్యామిలీ వాళ్ళు ఫుల్ సీరియస్ అవుతూ ఉంటారు లూ ఫ్యామిలీ వాళ్ళ మీద, అండ్ రిలేషన్షిప్ కట్ చేసుకుందామని అనుకుంటూ ఉంటే మిస్టర్ షిన్ ఎలా అయినా నేను మింగ్యూని పెళ్లి చేసుకోవాలి అని వాళ్ళ అక్కని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. వాళ్ళకి మింగ్యూ ఎయిర్పోర్ట్ కి వెళ్తుందన్న న్యూస్ తెలిసి తన వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళ నుంచి తప్పించుకొని హూ మింగ్యూని ఎయిర్పోర్ట్ కి తీసుకొని ఫైనల్ సెండ్ ఆఫ్ ఇస్తాడు. అప్పుడు ఇద్దరు చాలా ఎమోషనల్ అవుతారు. మింగ్యూ ఫైనల్ గా ఒకసారి తనని హగ్ చేసుకుంటుంది. నువ్వు ఇలా హగ్ చేసుకుంటే నేను ఇప్పుడే నిన్ను రిటర్న్ తీసుకెళ్తాను అని హూ అంటే మింగ్యూ నవ్వుతుంది. ఈ సిచ్యువేషన్ లో కూడా నవ్వుతున్నావా అని బాధపడుతూ వాళ్ళిద్దరు గుడ్ బై చెప్పుకుంటారు. ఇక్కడ హూ ఏమో తిండి తిప్పలు లేకుండా మింగ్యూని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. సో మింగ్యూ వేసిన కాటన్ క్యాండీ పెయింటింగ్ కొని ఇంటికి తెప్పిస్తాడు. బట్ ఆ పెయింటింగ్ లోపల వేరే పెయింటింగ్ ఉంటుంది. ఎందుకంటే మింగ్యూ ఎవరికి తెలియకూడదని అలా కవర్ చేసి ఉంటుందన్నమాట. సో హూ కాటన్ క్యాండీ వెనకాల ఉన్న అసలు పెయింటింగ్ చూసి తను పాస్ట్ లో కొన్న పెయింటింగ్ వేసింది మింగ్యూ అని తెలిసి చాలా ఎమోషనల్ అవుతాడు. ఆ 2 పెయింటింగ్స్ నెగిటివ్ గా ఉండడం వల్ల అసలు తనకి ఏమైంది, తను ఎందుకు ఇలా ఉంది అని చాలా బాధపడుతూ ఉంటే జిన్ ఏమైంది సడన్ గా అలా అయిపోయావని అడుగుతాడు. హూ నేను తనని ప్రేమిస్తున్నాను, పిచ్చివాన్నైపోతున్నాను అని ఏడుస్తూ అంటాడు. వెంటనే జిన్ హూ బాధను చూసి తట్టుకోలేక ఇప్పుడే లండన్కి వెళ్దాం పదా అని అంటాడు. అదే టైంలో మింగ్యూ ఫ్రెండ్ జిన్ హూ దగ్గరికి వచ్చి ఎలాగైనా తనని మింగ్యూ దగ్గరికి పంపాలని మాటల్లో మింగ్యూ స్టోరీ మొత్తం చెప్తుంది. తనని ఎలా లూ ఫ్యామిలీ వాళ్ళు టార్చర్ పెట్టేవాళ్ళు, అండ్ తను లండన్కి చదువుకోవడానికి వెళ్ళింది, ఒకసారి వెళ్ళబోతే వాళ్ళు మధ్యలోనే పట్టుకున్నారని కూడా చెప్తుంది. ఈ విషయాలన్నీ తెలియక హూ తన్ని బలవంతం చేశానని గిల్ట్గా ఫీల్ అవుతుంటాడు. వెంటనే మింగ్యూ ఉండే ప్లేస్కి వెళ్తాడు. అక్కడ మింగ్యూని చూస్తూ ఉన్నప్పుడు జిన్ మింగ్యూ గురించి తెలుసుకొని తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం హీరోకి చెప్తూ ఉంటాడు. మింగ్యూ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఫ్యామిలీలో నుంచి పక్కకి వచ్చి సపరేట్ బిజినెస్ పెట్టి దాన్ని బాగా డెవలప్ చేసి ఉంటాడు. బట్ అంకుల్ లియాంగ్కి మింగ్యూ వాళ్ళ అమ్మ మీద చాలా ఇష్టం ఉండడంతో వాళ్ళ నాన్న మీద బాగా కుళ్ళుతో వాళ్ళిద్దరు చనిపోయాక ఆ బిజినెస్ మొత్తాన్ని వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. అంతేకాదు మింగ్యూ చిన్నప్పటి నుండి పెయింటింగ్ లో చాలా అవార్డ్స్ తీసుకొని ఉంటుంది. బట్ తనని వీళ్ళు బంధించడం అండ్ టార్చర్ చేయడం ఇలా అన్ని విషయాలు హూకి చెప్తూ ఉంటే అది విని హూ ఇది చాలా తక్కువ అనుకుంటా, దీనికన్నా ఎక్కువ చేసి ఉంటారు అని మింగ్యూని చూస్తే ఎమోషనల్ అవుతూ తన ప్రతి పెయింటింగ్ లో తన బాధ ఉంది అని అంటాడు. అప్పుడే మింగ్యూ హూ పేరుని తన పెయింటింగ్ లో రాస్తూ ఉంటుంది. అది చూసి హూ చాలా హ్యాపీ అవుతాడు. అలా హ్యాపీ అవుతున్న లోపే మింగ్యూ అతన్ని చూస్తే నాకు జలస్గా ఉంది, నేను అతనిలా ఎప్పుడు మారాలి అని పిచ్చి రాతలు రాస్తూ ఉంటుంది. ఓవర్ యాంగ్జైటీతో అలా రాయడం వల్ల మింగ్యూ కళ్ళు తిరిగి కింద పడడంతో హూ వచ్చి తన్ని తీసుకెళ్లి కేర్ చేస్తుంటాడు. ఇక్కడ డాక్టర్ మింగ్యూ పరిస్థితి చాలా వీక్ గా ఉంది అండ్ బాడీ నిండా చాలా దెబ్బలున్నాయి, తనకి ప్రాపర్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ అవసరం అని చెప్పడంతో మింగ్యూ పాస్ట్ లో తనకి ఫిజికల్ పనిష్మెంట్ ఇచ్చిన విషయం చెప్పినా కూడా హూ ఆ విషయం మీద ఫోకస్ చేయకపోవడం గుర్తు చేసుకుని బాధపడుతుంటాడు. మింగ్యూ మేల్కొన్న తర్వాత హూని చూసి షాక్ అవుతుంది అండ్ వెళ్ళిపోతాను అని కాలేజ్ దగ్గరికి బయలుదేరుతుంటే నేను డ్రాప్ చేస్తాను అని హూ తనని కాలేజ్ దగ్గరికి తీసుకొస్తాడు. ఇక్కడ కాలేజ్ దగ్గర మింగ్యూ పెయింటింగ్ వేస్తూ ఉంటే హూ వాళ్ళ అన్నతో మాట్లాడతాడు. మింగ్యూని ఎలా అయినా కన్విన్స్ చేయాలి, నన్ను వదిలిపెట్టి వెళ్తుంది అన్న కోపంతో నేను అసలు తన మాట కూడా వినకుండా తనతో బ్రేకప్ చెప్పి ఎలా పడితే అలా బిహేవ్ చేశాను అని
ఏదో ఒక ప్లాన్ చెప్పు అని అడుగుతూ ఉంటాడు. వాళ్ళ బ్రదర్ ఏదో ప్లాన్ చెప్పుంటాడు. ఇంకేముంది, వెంటనే మింగ్యూ దగ్గరికి వెళ్ళి ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కాసేపటికి మింగ్యూ కన్విన్స్ అయ్యాక నువ్వు చేసే ఫైటింగ్ లో నీకు నేను సపోర్ట్ గా ఉంటాను అని అంటాడు. దానికి నేను రిటర్న్ నీకేం ఇవ్వగలను, నా దగ్గర ఏం లేదు అని మింగ్యూ అంటే, నీ పెయింటింగ్స్ ఇవ్వు చాలు నాకు అని అంటాడు. నెక్స్ట్ హూ నాకు ఇక్కడ ఉండడానికి ఎక్కడా ప్లేస్ లేదని మింగ్యూ ఇంటికి వస్తాడు. అక్కడ మింగ్యూ కోసం సోఫాలో పడుకుంటాను అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో మింగ్యూ నిద్రలో కలవరిస్తూ టెన్షన్ పడుతూ ఉంటే హూ తన దగ్గర ఉండి నైట్ అంతా కేర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తన ఇన్ఫార్మర్స్ మింగ్యూ గురించి వాళ్ళకి పాసిబుల్ అయినంత ఇన్ఫర్మేషన్ అండ్ ఫొటోస్ హూ ఫోన్ కి పంపించుంటారు. మింగ్యూకి 10 సంవత్సరాలుగా వాళ్ళు పెట్టిన టార్చర్ ని చూసి హూ బ్రేక్ డౌన్ అయిపోతాడు. ఇన్ని అనుభవిస్తూ కూడా ఎవరో తెలియని నాతో సంబంధం పెట్టుకొని ఆ ఇంటి నుంచి పారిపోవాలని ప్లాన్ వేసింది అంటే తనకు ఎంత కరేజ్ ఉండి ఉంటుంది అని ఇంకా బాధపడుతూ వాళ్ళ ఇన్ఫార్మర్ కి కాల్ చేసి ఆ లూ ఫ్యామిలీని, అడ్డొస్తే ఆ షిన్ ఫ్యామిలీని అందరినీ నాశనం చేయాలి, బట్ ఎవరూ చావడానికి వీల్లేదు, వాళ్ళని చంపే హక్కు ఓన్లీ మింగ్యూకి మాత్రమే ఉంది అని ప్లాన్ వేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మింగ్యూ నిద్ర లేచాక వీళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంటారనమాట. అగ్రిమెంట్ ప్రకారం మింగ్యూ పగలో హూ హెల్ప్ చేయాలి అండ్ హూ చెప్పినట్లు మింగ్యూ వినాలి అని ఉంటుంది. సో అందుకే తను చాలా వీక్గా ఉండడం వల్ల ఎవ్రీడే హెల్దీ ఫుడ్ తిని స్ట్రాంగ్గా అయ్యేలా చూస్తుంటాడు అండ్ తనకి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తుంటాడు. మధ్య మధ్యలో మింగ్యూతో ఫ్లర్ట్ కూడా చేస్తుంటాడు. ఫైనల్లీ కొన్ని రోజుల తర్వాత మింగ్యూ ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాళ్ళ ప్లాన్ అప్లై చేయడం స్టార్ట్ చేస్తారు. మింగ్యూ తన ఫ్రెండ్ జాన్కి కాల్ చేసి 3 డేస్లో అక్కడ ఉంటాను అని చెప్తుంది. మింగ్యూ ఒక పెద్ద ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేస్తుంది అండ్ తను ఇప్పటి వరకు అఫీషియల్గా పబ్లిక్లో ఎక్కడ పెయింటింగ్స్ వేయలేదు కాబట్టి ఫస్ట్ టైం తను పార్టిసిపేట్ చేస్తున్నానని అనౌన్స్మెంట్ ఇస్తుంది. ఆ విషయం న్యూస్లో రావడంతో లూ ఫ్యామిలీ అండ్ షిన్ ఫ్యామిలీ చూస్తారు. ఎలా అయినా తనని అందులో పార్టిసిపేట్ చేయకుండా చేయాలి అండ్ ఆ ఎగ్జిబిషన్ డీల్ వాళ్ళు కొట్టేయాలి అని మింగ్యూ పాస్లో గీసిన కాటన్ క్యాండీ పెయింటింగ్ ని చూపిస్తూ తన టాలెంట్ ఇది, అలాంటి అమ్మాయిని అంత పెద్ద ఎగ్జిబిషన్ ని ఆర్గనైజ్ చేసేలా ఎలా చేస్తారని అంకుల్ లియాంగ్ నా కూతురికి అసలు పెయింటింగ్ చేయడమే రాదు అన్నట్లు మీడియా ముందు చెప్పడంతో ఆ న్యూస్ బాగా వైరల్ అయ్యి అందరూ మింగ్యూని తిడుతూ ఉంటారన్నమాట కామెంట్స్ లో. ఇదంతా మింగ్యూ చూసి అఫీషియల్ గా తన మధ్య అండ్ మిస్ షిన్ మధ్య ఒక కాంపిటీషన్ ని అనౌన్స్ చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఎవరు విన్ అయితే వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ ని ఆర్గనైజ్ చేయొచ్చు అని. తర్వాత మింగ్యూ కారెక్కబోతుంటే హూ ఆపి అక్కడికి వెళ్లే ముందు నాకు ఒక మాట చెప్పవా, నీకు నాకు మధ్య రిలేషన్షిప్ ఏంటి అని అడుగుతాడు. నువ్వు నా బాయ్ ఫ్రెండ్వి అని మింగ్యూ సిగ్గుతో అంటుంది. దానికి హూ మనకి ఇప్పటి వరకు బ్రేకప్ కాలేదు కదా, ఇదంతా జస్ట్ మిస్అండర్స్టాండింగ్ కదా అని మింగ్యూని అడుగుతాడు. దానికి మింగ్యూ నీకు వీక్నెస్ ఏమన్నా ఉందా అని అడుగుతుంది. హా ఉంది, మరి నీకు అని అడగగానే మింగ్యూ సమాధానం చెప్పకుండా తన పాస్ట్ ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. పాస్ట్ లో వాళ్ళ అమ్మా నాన్న తన బర్త్డే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ మింగ్యూని పొగుడుతూ నువ్వే మా స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అని తనని స్ట్రాంగ్ గా ఉండమని చెప్తూ ఉంటారు. అది గుర్తు చేసుకొని మింగ్యూ ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అవ్వడంతో హూ తనని ఓదారుస్తాడు అండ్ హూ కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేయడానికి మిస్ షిన్ కి ఇంకా మింగ్యూకి మధ్యలో కాంపిటీషన్ పెడతారు. ఆ కాంపిటీషన్ లో మింగ్యూ క్యాండిల్ యూస్ చేసి పెయింట్ చేయాల్సి ఉంటుంది అండ్ మిస్ షిన్ ఫెదర్ తో పెయింట్ చేయాల్సి ఉంటుంది. అంకుల్ అండ్ సాంగ్ మింగ్యూ చచ్చిన క్యాండిల్ తో పెయింట్ చేయలేదు అని ముందే డిసైడ్ అయ్యి వాళ్ళే గెలుస్తారు, ఎలాగైనా వాళ్ళ సక్సెస్ అవుతుందని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ మింగ్యూ చాలా అద్భుతంగా పెయింట్ చేసి ఆ కాంపిటీషన్ విన్ అవుతుంది. షిన్ ఫ్యామిలీకి లూ ఫ్యామిలీకి హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుంది ఇక్కడ. ఎలాగైనా మింగ్యూని బ్లేమ్ చేయాలని చూస్తుంటారు కానీ అస్సలు పాసిబులే కాదు. పైగా మిస్ షిన్ పెయింటింగ్ ని అక్కడ వచ్చిన జనాలు అవమానిస్తూ ఉంటారు. దాంతో మిస్ షిన్ డిసప్పాయింట్ అయి వెళ్ళిపోతుంది. ఇంకో పక్క మింగ్యూ వాళ్ళ మీద గెలిచిందన్న కోపంతో షియాన్ మింగ్యూని చంపడానికి కత్తి పట్టుకొని వస్తుంది. వెంటనే హూ వచ్చి తన్ని ఒక తోపు తోసి పక్కకు నెడతాడు. అంకుల్ లియాంగ్ సాంగ్ కూడా పారిపోవడానికి చూస్తుంటే హూ వాళ్ళు ఈ ప్లేస్ దాటడానికి వీల్లేదు అని తన మనుషుల్ని పంపిస్తాడు. బట్ ఈలోపే వాళ్ళు దేశం వదిలిపెట్టి పారిపోవాలని చూస్తారు. కానీ హూ వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ లా వాళ్ళిద్దరిని పట్టుకొని ఒక చోట కట్టేసి హూ మింగ్యూని పిలిచి ఇదే నీ గిఫ్ట్ అని మింగ్యూతో వాళ్ళు హూ బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ లా అని పరిచయం చేసుకుంటారు. ఇంకో పక్క అంకుల్ అక్కడ వాళ్ళని చూసి దువాన్ ఫ్యామిలీ వాళ్ళని తెలిసి భయంతో అడుక్కుంటూ ఉంటాడు. వదిలేయండి ప్లీజ్, అంతా నా తప్పే, ఇంకెప్పుడు అలా చేయను, కావాలంటే మనం కలిసి ఉందామని మింగ్యూతో అంటాడు. అది వినగానే మింగ్యూకి పిచ్చి కోపంతో వాడి చంప మీద వీకుతుంది. అయినా కూడా వినకుండా వాడు కింద కూర్చొని మింగ్యూని అడుక్కుంటూ ఉంటాడు, ప్లీజ్ నువ్వు వాడిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని. అప్పుడే పాస్ ని చూపిస్తారు. పాస్ లో మింగ్యూ పెళ్లి చేసుకోకూడదని అంకుల్ లియాంగ్ గ్రాండ్ మా దగ్గరికి వెళ్ళి అయితే నువ్వన్నా చావాలి లేదా నేనన్నా చావాలి, అప్పుడే మింగ్యూ హ్యాపీగా బతుకుతుంది. కత్తిచ్చి మరి తన్ని చంపమంటాడు. బట్ గ్రాండ్ మా తన కొడుకుని చంపకుండా ఆమె చచ్చిపోతుంది. అదంతా చెప్పగానే మింగ్యూ కోపంతో చంపబోతే హూ ఆపి చంపేస్తే ఈజీ అయిపోతుంది కానీ ఇప్పుడు అంతకన్నా ఎక్కువ అనుభవించాలి అని
ఇంకా నువ్వేమేం చేసావు నా మింగ్యూతో అని అడుగుతాడు. అప్పుడే మనకు తెలుస్తుంది వాళ్ళ అమ్మ నాన్నని కూడా అతనే యాక్సిడెంట్ చేపించాడని. ఎందుకంటే వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నతో పాటు ఇతను కూడా ప్రేమించేవాడు. బట్ ఇతన్ని రిజెక్ట్ చేసి వాళ్ళ నాన్నని పెళ్లి చేసుకోవడం వల్ల పిచ్చి పీక్స్తో అలా చేసి ఉంటాడు. అంతేకాదు కార్ యాక్సిడెంట్ అయ్యి మింగ్యూ వాళ్ళ అమ్మ చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు ఇప్పటికైనా నీ హస్బెండ్ని వదిలేసి నా దగ్గరికి వస్తే నిన్ను బ్రతకనిస్తా అని అంటాడు. దానికి ఆమె అక్కడ వాళ్ళ హస్బెండ్ చనిపోయింది చూసి బాధపడుతూ పిలుస్తూ ఉంటుంది. అలా పిలవడంతో పిచ్చి కోపంతో అంకుల్ లియాంగ్ తన గొంతు పిసికి చంపి బాధపడుతూ తన హెయిర్కున్న పిన్నును తీసుకొని దాన్ని ముద్దు పెట్టుకుంటూ ఇంకా నీతో నేను జీవితాంతం ఉండొచ్చు అని శాడిస్లా మింగ్యూ దగ్గరికి బయలుదేరుతాడు. ఇదంతా విని హీరోకి మాత్రం పిచ్చి కోపం వస్తుంది. వాణ్ణి చంపబోతుంటే అంకుల్ అరుస్తూ నేనెప్పుడు మింగ్యూని టచ్ కూడా చేయలేదు, తన ఇష్టంగా వస్తేనే టచ్ చేద్దాం అనుకున్నా అని అంటుంటాడు. అది విని ఇంకా కోపం వస్తుంది. అప్పుడు మింగ్యూ సాంగ్ దగ్గరికి వచ్చి ఇప్పుడు లూ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉండాలంటే నువ్వు మీ నాన్నని చంపాలి అని కత్తిచ్చి హూ మింగ్యూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత హూ మింగ్యూ వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటారు. అక్కడ మింగ్యూ స్మైల్ చూసి నువ్వు అలా నవ్వితే ఇప్పుడే నిన్ను హాంకాంగ్ తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాను అని హూ అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తొందరగా చేసుకో అని అంటుంది. ఇమ్మీడియట్గా హూ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. దాంతో హూ మింగ్యూల స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బై బై.